Hi students, how are you all? Welcome to Physics in Telugu. నా పేరు వివేక్. ఈరోజు మనము ఏపీ ఎంసెట్ ఇంకా టిఎస్ ఎంసెట్ ఇంకా నీట్ ఫిజిక్స్కి సంబంధించిన గ్రావిటేషన్ చాప్టర్ లెక్చర్ నంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్లో మనకు లెక్చర్ 1 అయితే అయిపోయింది, అవునా? రైట్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. అన్ని చాప్టర్స్ ఆర్డర్లో చూసుకుంటారండి నాన్న, అయితే మీకు సూపర్గా అర్థమవుతుంది. ఓకే రైట్. సో ఈ ద్రోణ సిరీస్లో ఓన్లీ 40 క్లాసెసే ఉంటాయి కాబట్టి ఈ 40 క్లాసెస్ పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా అండి. ఓకే సో 11th 40 ఇంకా 12th 40 ఈ 80 క్లాసెస్లో మీరు కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు, ఇంకా న్యూమరికల్ కూడా సాల్వ్ చేస్తారు, ఇంకా మీకు ట్రిక్స్ ఫార్ములాస్ అన్నీ కవర్ అయిపోతాయి నాన్న. ఓకే జస్ట్ మీరు ఏం చేయాలంటే క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మీరు రివిజన్ చేసుకోవాలి. ఓకే సో రివిజన్ చేసుకొని మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్లో కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయండి, సరిపోతుంది నాన్న. ఓకే మీరు ఇంజనీర్ అంటే ఇంజనీర్ అయిపోతారు, డాక్టర్ అంటే డాక్టర్ అయిపోతారు నాన్న. ఓకేనా? చలో సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఎస్. సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఫైనైట్ రాడ్, ఫైనైట్ ఇంకా ఇన్ఫైనైట్ రాడ్ కూడా. ఓకే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు రింగ్ ఆన్ యాక్సిస్. ఓకే నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు హోలో షెల్ అండ్ సాలిడ్ స్పియర్ నాన్న. ఓకేనా? ఎస్. సో లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే ఈ అన్ని టాపిక్స్ మనం కవర్ చేసినాం కదా. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, సూపర్ పొజిషన్ ఆఫ్ ఫోర్సెస్ కదా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, వేరియేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ విత్ డెప్త్ కదా, వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఎర్త్ రొటేషన్. అవునా? ఈ టాపిక్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సో చూడండి అన్న, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వినండి జాగ్రత్తగా. సో నేను ఏదైతే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ మీకు ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటున్నాము, మనం ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం నాన్న. ఓకే ఇక్కడ ఉన్న న్యూమరికల్స్ అక్కడ ఉన్న న్యూమరికల్స్ సేమ్ ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ క్లాస్లో చెప్పే ప్రతి ఒక్క న్యూమరికల్ మీకు ప్రీవియస్ క్లాస్తో రిలేటెడ్ అయి ఉంటుంది. ఓకే సో మనం యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పైన అయితే న్యూమరికల్ సాల్వ్ చేసినామా, సేమ్ అదే మోడల్లో ఇక్కడ మనము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ న్యూమరికల్ కూడా సాల్వ్ చేస్తాం నాన్న. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్లో ఉంటుంది, చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓకే ఆ చేంజెస్ ఏంటి అన్న విషయం మీరు అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఓకే రైట్ నాన్న. చలో చూడండి, ఓన్లీ ఫర్ 1 మాస్, ఒక్కటే ఒక మాస్ ఉన్నది అనుకోండి. ఓకే అది దాన్ని ఏమంటాం, అది పాయింట్ మాస్ అన్న అనొచ్చు, లేదా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ అని చెప్పేసి అన్న అనొచ్చు కదా. సో వీటి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏంటో మీకైతే తెలుసు, అంతేనా? రైట్ బడా ఇక్కడ ఇది చూడండి, ఓన్లీ ఫర్ 1 మాస్ అని రాసిన కదా, ఇక్కడ మీకు మాస్ తీసేసి ఛార్జ్ కూడా పెట్టవచ్చు. అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ చాప్టర్లో మీరు ఛార్జ్ అంటాం. ఓకే ఫర్ ఎ పాయింట్ ఛార్జ్, ఫర్ ఎ పాయింట్ ఛార్జ్. ఓకే అంటే ఇక మాస్ తీసేసి ఛార్జ్ కూడా పెట్టచ్చు. ఓకే రైట్. పాయింట్ ఛార్జ్ లేదా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ అని చెప్పేసి అని అంటాం నాన్న. సో మీరు రిపీటర్స్ కాబట్టి మీకైతే ఇవన్నీ తెలిసే ఉంటాయి, అవునా? రైట్ బడా అయితే ఒకటే ఒక మాస్ ఉన్నది అనుకోండి, ఒకే ఒక మాస్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఒక మాస్తో సంబంధం ఉన్న టాపిక్స్ ఏవంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్లో. గుర్తుపెట్టుకోండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్లో 100% మీకు ఒకే ఒక మాస్ కనిపిస్తుంది. ఒకే ఒక మాస్కి ఏముంటాయి అని అంటే మీరు అనాలి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పేసి అనాలి నాన్న. ఓకేనా? ఒకే ఒక మాస్ వస్తుంది చూడండి ఈ 2 ఫార్ములాలలో. ఓకే ఫోర్సులో 2 మాసులు కావాలి కదా, 2 మాసులు ఉంటే ఫోర్స్ అనేది కనిపిస్తుంది. ఒకటే ఒక మాస్ ఉంటే ఫోర్స్ కనిపిస్తుందా? కనిపించదు కదా. రైట్. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది అన్నట్టు. ఓకే మెయిన్గా మీకు ఏదైతే కావాలో ఆ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తానన్నా. అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి అన్ని పాయింట్స్ అన్నీ రాసుకోండి, సరేనా? ఎస్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో చూడండి ఇక్కడ ఎర్త్ తీసుకుంటున్నాను, ఎర్త్ అయితే ఒకటే తీసుకున్నాను కాబట్టి దానికి అయితే మాస్ అయితే ఉంది కదా.
గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్లుంటుంది నాన్న? సో అఫ్కోర్స్ సో యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఏదైనా కానీ మనం గాలిలో వదిలినాం అనుకోండి ఏమవుతుంది, కింద వచ్చి పడుతుంది, అంతేనా కదా? రైట్. సో అదేవిధంగా మనం నెగిటివ్లీ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్లీ ఛార్జ్ ఒకటే ఒక ఛార్జ్ తీసుకున్నాం నెగిటివ్లీ ఛార్జ్, ఓకే? అయితే దీని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇన్వర్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? రైట్. పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయంటే అవుట్వర్డ్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, నెగిటివ్ ఛార్జ్కి ఏమో ఇన్వర్స్, పాజిటివ్ ఛార్జ్కి ఏమో అవుట్వర్డ్స్. అంటే ఇది కొంచెం నెగిటివ్ ఛార్జ్ లెక్కనే అనిపిస్తుంది కదా, అంతేనా కదా? జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే, ఓకేనా? రైట్ బడా. అయితే చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంకా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీది ఫార్ములా ఏమొచ్చింది నాకు చెప్పండి? యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీది ఫార్ములా gm/r² వచ్చిందా లేదా? అవునా? ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే అంటే ఈ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీనే మనము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్పేసి అని అంటాం నాన్న, ఓకే? ఈజీ తోటి అయితే రిప్రజెంట్ చేస్తున్నాము, ఓకేనా? అర్థమైందా బేటా? ఇది కొత్తగా అయితే టాపిక్ ఏం లేదు, పాత టాపికే, ఓకేనా? యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీనే మనం ఇప్పటి నుంచి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటున్నాం అనమాట, అంతే. సేమ్ ఫార్ములా వచ్చిందా లేదా? ఈ ఫార్ములాలో చెప్పండి, ఒకే ఒక మాస్ ఉందా? సార్ ఒకటే మాస్ ఉన్నది కదా, ఇందులో కూడా ఒకటే మాస్, సేమ్ నాన్న, అంతే. జీ తీసేసి ఈ జీ పెట్టినా అంతే, ఓకే? ఇది ఏ క్వాంటిటీ? ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఓకేనా? ఇది ఏ క్వాంటిటీ నాన్న? వెక్టార్ క్వాంటిటీ, ఓకే? ఒకటే ఒక మాస్ ఉంటే నేను ఏముంటాయి అని చెప్పేసి అన్నా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఒకటి ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పేసి అన్నానా? ఆ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే చూడండి, -gm/r. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది నాన్న, ఓకేనా? దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం, ఓకే? రైట్. బట్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక అట్రాక్షన్ అన్నట్టు, అంతే, ఓకేనా? రైట్. సో ఎందుకంటే ఇక ప్రతిదీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా, అవునా? రైట్ బడా. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో మీకు ఏమొస్తుంది చెప్పండి? kq/r² వస్తుంది కదా ఎలక్ట్రోస్టాటిక్స్లో మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద సింగిల్ ఛార్జ్ ఏమొస్తుంది? డ్యూ టు దిస్ ఛార్జ్ kq/r². k అంటే ఏంటి? 1/4πε0 కదా, అంతేనా కదా? సో మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్మ్ ఏమొస్తుంది ఎలక్ట్రోస్టాటిక్స్లో? -kq/r. ఇది నెగిటివ్ ఛార్జ్కి. పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే +kq/r. k అంటే తెలుసు కదా, 1/4πε0, ఓకే? ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తుంది అనమాట, మీకు తెలుసు కాబట్టి పెద్ద అయితే ప్రాబ్లం అయితే లేదు. ఇది గ్రావిటేషన్ చాప్టర్ కాబట్టి దీనికి సంబంధించిందే డిస్కస్ చేద్దాం మనం, ఓకే? రైట్ బేటా. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇది ఏ క్వాంటిటీ? ఇది వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ, ఓకేనా? రైట్ బడా. సో ఇవైతే రెండైతే గుర్తుండిపోయినాయి కదా, మెయిన్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నా పని అయిపోతుంది, 100% అయిపోతుంది, ఓకే? ఒకటే ఒక మాస్ ఉంటే సార్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది కదా. ఫార్ములా ఏంటి సార్? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీది gm/r², గ్రావిటేషనల్ పొటెన్షియల్ది gm/r, ఓకేనా? అర్థమైందా? రైట్ బడా. ఈ ఫార్ములా ఈ రెండు గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ సాల్వ్ అయిపోతాయి, ఓకే? yes note if any one of them is known, ఏదైనా కనుక మీకు తెలిసి ఉంటే, ఓకే? ఒక మాస్ ఇచ్చిన మీ చేతిలో పెట్టిన దానికి ఏమేమి ఉంటుంది అంటే దానికి ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అడిగితే మీరేమనాలి? సార్ దీనికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఒకటి ఉంటుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి మీరు అనాలి, ఓకేనా? రైట్ బట్ రెండు కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ రెండు ఇది చూడండి, మీకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇచ్చిండు, గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోండి అని అన్నాడు, ఓకే? సో ఇక్కడైతే కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి నాన్న, ఓకేనా? ఒకటి ఇస్తే ఇంకోటి కనుక్కోవచ్చు అన్నట్టు. సో ఇది చూడండి, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ వేరియబుల్ ఉన్నప్పుడు, ఓకే? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వేరియబుల్ అన్నప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా, ఓకే? రైట్ బడా. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే అంటే పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవడానికి కోసం ఈ ఫార్ములా మీరు యూజ్ చేయాలన్నట్టు. అర్థమైందా బేటా? అర్థమైందా? చలో. సో ఇదైతే మీకైతే మొత్తానికైతే క్లియర్ అయిపోయింది, అవునా? ఇప్పుడు ఫర్ 2 పాయింట్ మాసెస్
ఫర్ 2 masses ఆర్ గివెన్. నేను చెప్పిన కదా, 2 మాసులు ఉంటే ఏమేమి వస్తాయి, 2 మాసులు ఉంటే ఏమేమి వస్తాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి వస్తుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి వస్తుంది 2 మాసులు ఉంటాయి. ఓకే, ఒకే ఒక మాస్ ఉంటే ఏమొస్తుంది సార్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ వస్తుంది అనమాట. అంతేనా? ఒక మాస్ ఉంటే. 2 మాసులు ఉంటే ఏమొస్తాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, ఇది వెక్టార్, ఇది స్కేలార్ అన్నట్టు. ఓకే, ఇగో గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే తెలుసా, క్యాపిటల్ G m1 m2/r². ఇది ఏంటి, వెక్టార్ క్వాంటిటీ కదా. ఓకేనా, రైట్ బడా. సో ఇగో ఇదేంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇదేంటి స్కేలార్ క్వాంటిటీ అన్నట్టు. ఓకేనా, ఇవి ఇక్కడ మాత్రం కన్ఫ్యూజన్ అయితే మీరైతే ఏం కావాలి అన్నట్టు. ఓకే, రైట్ సార్. 2 ఫార్ములాలు అయితే ఒకటే మాస్ అయితే కనిపించింది కదా. ఫోర్స్ కావాలంటే ఎట్లా చేయాలి సార్, ఒకటే మాస్ ఇచ్చిండు, ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఒక పాయింట్ మాస్ని అయితే కన్సిడర్ చేయాలన్నట్టు. ఓకే, అది డెరివేషన్ పార్ట్లో మీకు తెలుసు కాబట్టి పెద్ద అయితే ప్రాబ్లం లేదు. మెయిన్గా ఏంటి, నేను చెప్పే ఫార్ములాస్ మీరు రాసుకోండి, దీన్ని బయాట్ చేయండి. క్లారిటీ అయితే వచ్చింది కదా. ఒకటే మాస్ ఉంటే ఏ ఫార్ములాలు యూజ్ చేయాలి, 2 ఫార్ములాలు వస్తాయి. 2 మాస్లు ఉంటే 2 ఫార్ములాలు వస్తాయి దీంట్లో కూడా కదా. ఒకటి స్కేలార్ అవుతుంది, ఇంకోటి వెక్టార్ అవుతుంది. అంతేనా కదా, అది క్లారిటీ ఉంటే చాలు. ఓకే, ఎస్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ లేదా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అంటాం నాన్న, 2 కూడా సేమే. ఓకే, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పాయింట్ మాస్ kept in a gravitational field is called as gravitational field intensity. ఓకే, ఇక్కడైతే చూడండి, ఇక్కడ చూడండి, ఒకటే ఒక మాస్ తీసుకున్నా, దీనికి సంబంధించిన గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది అంటే r అనే దూరంలో కనుక్కోండి అని అంటే ఏం చేయాలి మీరు, సార్ ఒకటే మాస్ ఉన్నది కదా, డైరెక్ట్ ఫార్ములా రాస్తే అయిపోతుంది కదా అని అంటే, ఇది చూడండి ఇక్కడ మనం ఏం రాసామంటే, సరే ఇగో మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు అనుకోండి, E=F/m. ఓకే, మెయిన్ ఫార్ములా ఏంటి, ఓకే, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పాయింట్ మాస్ అన్నట్టు. ఓకే, E=F/m. అయితే ఒక చిన్న పాయింట్ మాస్ అయితే కన్సిడర్ చేసిన, వీటి మధ్యలో అయితే ఫోర్స్ అయితే ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/r² అని రాస్తారు కదా. ఆ ఫోర్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తానికైతే మీకు ఆన్సర్ అనేది వస్తుంది నాన్న. ఓకే, చూపెట్టాలన్నా, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/r², అంతేనా, అపాన్ స్మాల్ m. స్మాల్ m పోయింది, క్యాపిటల్ G క్యాపిటల్ M/r² అయితే మొత్తానికైతే వచ్చిందా లేదా, అంతేనా. ఇదేంటి, ఇది మన ఎలక్ట్రోస్టాటిక్స్లో. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈ ఫార్మ్ అయితే కనిపిస్తుంది, మీకైతే ఐడియా వచ్చేసింది అనుకుంటా కదా. రైట్ బెటా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. గ్రాఫ్ చూడండి. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఇంకా డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఆర్ పెరిగితే ఈ తగ్గుతుంది, ఆర్ తగ్గితే ఈ పెరుగుతుంది, అంతేనా. ఫోర్స్ ఫార్మ్ ఏంటి, ఇది సార్, అంతేనా. రైట్ బెటా. సో E=F/m కదా, అవునా. మొత్తానికైతే ఇప్పుడైతే ప్రూఫ్ చేసి చూపెట్టినా లేదా, G/m/r² అని, అవునా. ఇదైతే తెలుసు కదా నాన్న, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గ్రాఫ్లు అన్ని ఇట్లానే వస్తాయి కదా, అవునా. రైట్ బెటా. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నెవర్ డిపెండ్స్ అపాన్ మీడియం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E1 ఇక్కడ అనుకుందాం, E2నేమో ఇట్ సైడ్ అనుకుందాము, వీటి మధ్యలో ఈ నెట్ అయితే ఉంటుంది కదా, అవునా. లాస్ట్ క్లాస్లో ప్లీజ్ నాన్న 2 చేతులు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, లాస్ట్ క్లాస్ చూడండి, దానికి సంబంధించిన న్యూమరికల్స్ ఈ క్లాస్లో ఉంటాయి. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, కాపీ పేస్ట్లో ఉంటాయి, చిన్న చిన్న పాయింట్సే డిఫరెన్స్ అన్నట్టు. ఆ పాయింట్స్ ఏంటి అన్న విషయం అయితే నేను మీకు చెప్తాను. ఓకే, ఇంకో విషయము, రైట్. సో మీరు చూడకుండా కనుక డైరెక్ట్ ఈ క్లాస్ చూస్తే మీకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎస్ నాన్న. సో ఈ నెట్ వీటి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా అనుకుందాము. అయితే ఈ నెట్ కనుక్కోవడానికి కోసం ఫార్ములా ఇదే కదా. ఇంతకుముందు ఏమొచ్చింది మనకు, ఈ ప్లేస్లో ఏమొచ్చింది, జస్ట్ F అని పెట్టినాను కదా, F పెట్టినాను, అవునా. నోట్ అని రాపించినా లేదా లాస్ట్ క్లాస్లో, సేమ్ అంతే, కాపీ పేస్ట్ అన్నట్టు. ఓకేనా, ఎస్. సో ఇది చూడండి, ఇది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి, 100% రిమెంబర్. అన్ని ఫార్ములాలు ఇవి గుర్తుంటే ఫటాఫట్ న్యూమరికల్స్ అనేటివి సాల్వ్ అవుతాయి, లేకుంటే కష్టంగా పోతాయి ప్రతి ఒక్క న్యూమరికల్. ఓకే, E1=E2 ఈ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీలు సేమ్ అయితే వాటి మధ్యలో యాంగిల్
ఓకే, వీటి మధ్యలో యాంగిల్ టీటా ఈక్వల్ 0 degrees అయితే ఈ నెట్ ఏమైంది, ఈ నెట్ ఏమైంది నాన్న E1 + E2. వేరే వేరేగా ఉంటే E1 + E2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2E అయింది. ఓకే, వీటి మధ్యలో యాంగిల్ 30 degrees అయితే కనుక ఇది ఈనే ఇది ఈనే, వీటి మధ్యలో యాంగిల్ 30 degrees అయితే ఈ నెట్ ఏమొస్తుంది √2 + √3 × E కదా. సేమ్ కాపీ పేస్ట్ ఫార్ములా నాన్న లాస్ట్ క్లాస్లో వచ్చినాయి కదా. వీటి మధ్యలో 45 degrees అయితే √2 + √2 × E, వీటి మధ్యలో 60 degrees అయితే √3E. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీటి మధ్యలో కనుక 90 degrees అయితే ఇది ఈనే ఇది ఈనే. సో ఈ నెట్ ఏమొస్తుంది నాన్న √2E అవుతుంది. ఏమవుతుంది √2E అవుతుంది. ఓకే రైట్ బెడా. సో వీటి మధ్యలో యాంగిల్ 120 degrees అయితే ఏమొస్తుంది క్యాపిటల్ E వస్తుంది. ఓకే రైట్ బెడా. సో వీటి మధ్యలో యాంగిల్ 180 degrees అయితే ఆపోజిట్ డైరెక్షన్లో కదా. అవునా, వేరే వేరేగా ఉంటే E1 - E2 ఏది పెద్దగా ఉంటే ఫస్ట్ అది రాయాలన్నట్టు. ఇక్కడ సేమ్ ఏమి ఉన్నాయి కాబట్టి 0 అన్నట్టు. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగానే చెప్తున్నాను. సేమ్ కాపీ పేస్ట్. ప్లీజ్ లాస్ట్ క్లాస్ చూడండి. అక్కడ F వచ్చింది, ఇక్కడ E వచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఓకేనా రైట్. అయితే ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 మాస్లు అయితే ఇచ్చిండు. అవి ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క కార్నర్స్ పైన అయితే పెట్టిండు నాన్న. ఓకే, 2 మాస్లు పెట్టిండు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీరు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. సార్ ఇక్కడ మాస్ లేదా మరి అంటే మాస్ ఉండని ఉండకపోని. ఓకే రైట్, ఉండని ఉండకపోని. ఉంటే ఫోర్స్ ఫార్ములా వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఒకటే మూవబుల్ కాబట్టి, అంతేనా. ఒక పాయింట్ మాస్ దీనిపైన పెట్టుకోండి, అప్పుడు ఫోర్స్ అయితే కనుక్కోవచ్చు కదా. సేమే కదా అన్నీ. అవునా, లాస్ట్ క్లాస్లో అన్ని మాస్లు ఉండే కదా. ఒక మాస్ పైన ఫోర్స్ అయితే కనుక్కున్నాం. అవునా, ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇక్కడైతే మాస్ లేదు. మాస్ అంటే ఈ 2 మాస్లు అయితే ఉన్నాయి కదా, వీటి ద్వారా ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది కనుక్కోండి అని చెప్పేసి అయితే అంటున్నాను అన్న. ఓకేనా రైట్. సో చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో మనకు ఒకటే మాస్ వస్తుంది కదా. లాస్ట్ ఆన్సర్లో ఒకటే మాస్ కనిపిస్తుంది, చూపిస్తాను నేను. ఓకేనా రైట్ బిడ్డ. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీకు 6 రకాలుగా అడగచ్చు నాన్న. ఓకే, ఇగో ఈ నెట్ ఎంత సి పైన, ఈ నెట్ వెక్టర్ రిప్రజెంటేషన్లో రాయండి. డైరెక్షన్ ఆఫ్ ఈ నెట్ ఎంత, ఈ నెట్ ప్యారలల్ టు ఏసీ ఎంత, ఈ నెట్ పర్పెండిక్యులర్ టు ఏసీ ఎంత, ఈ నెట్ ఆన్ ద సిస్టమ్ ఎంత. ఓకే, అర్థమైందా? 6 రకాలుగా అడగచ్చు. సేమ్ కాపీ పేస్ట్ లాస్ట్ క్లాస్లో చేసినట్టే. ఓకేనా, ఇక్కడ కూడా సాల్వ్ చేయాలి. రైట్ బిడ్డ. సో ఇక్కడైతే మాస్ లేదు కదా. రైట్ బిడ్డ. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ నెట్ ఎట్ పాయింట్ సి అయితే దగ్గర అయితే కనుక్కుందాము. ఓకే, ఇది చూడండి, ఇది చూడండి, ఇది ఫస్ట్ మాస్ అనుకుందాం, ఇది సెకండ్ మాస్ అనుకుందాం. ఓకే, ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటులో అవుతుంది. అవునా, ఇది ఆల్రెడీ టైప్ చేసింది ఉన్నది ఇక్కడ ఆన్సర్. అవునా రైట్ బిడ్డ. సో చూడండి, మీకైతే తెలుసునా, ఇదైతే లాస్ట్ క్లాస్లో చేసినాము, సేమ్ అంతే. ఈ మాస్ ఏం చేస్తుంది, ఇక్కడ యూనిట్ మాస్ అనుకుందాం జస్ట్ అనుకుందాం. ఈ మాస్ ఏం చేస్తుంది, ఇటులో అవుతుంది కదా, E1 తోటి అవుతుంది అనుకుందాం. ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటులో అవుతుంది, E2 తోటి అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే రైట్ బిడ్డ. సో ఇది E1 ఇంకా E2 రెండు సేమేనా? అవునా కదా. ఇది M, ఇది పాయింట్ మాస్ MA అనుకోండి. ఓకే, ఇది M, ఇది కూడా MA. ఓకే అని అనుకోండి. ఓకే, ఇక్కడ చెప్పండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి దీనికి సంబంధించింది? ఓకే, GM/A². దీనికి GM/A² కదా. రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి. E1 ఎంత, E2 ఎంత, రెండు సేమ్ ఉన్నాయి. వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది, 60 degrees అయితే ఉన్నది. అంతేనా? 60 degrees ఉందా? రైట్ బిడ్డ. సో అప్పుడు ఏమొస్తుంది, ఈ నెట్ అనేది. ఓకే, రెండు సేమ్, ఇంకా వాటి మధ్యలో యాంగిల్ 60 degrees. ట్రిక్ ఏమన్నా √3 అన్న కదా. √3 ఇంటూ ఈ వాల్యూ ఏంది, GM/A² కదా. మనకు ఫార్ములా ఏమొచ్చింది అన్న, ఫోర్స్కి ఏమొచ్చింది లాస్ట్ క్లాస్లో మీరు రాసుకున్నారు కదా బుక్, ఒకసారి పేజెస్ తిప్పి చూడండి. √3 ఇంటూ GM²/A² వస్తుంది. అంతే. చూడండి సేమ్, ఇందులోనేమో ఒకటే మాస్, ఫోర్స్లో ఏమో 2 మాస్లు. అర్థమైందా బేట? ఇది స్మాల్ ఎమ్ ఉన్నదా? సరే, ఇక్కడ అన్ని స్మాల్ ఎంలు రాసుకోండి. ఓకేనా, అన్ని కూడా స్మాల్ ఎంఏ రాసుకోండి. సరేనా? చలో, ఇప్పుడు క్లియర్ అయినా. ఫోర్స్లోనేమో ఒక మాస్ ఎక్స్ట్రాగా ఉన్నది, ఈయననేమో మాస్ ఒకటి తక్కువ ఉన్నది. అంతేనా, ఏం లేదు, ఆన్సర్లు అవ్వే. ఓకే, సేమ్ కాపీ పేస్ట్, ఒక మాస్ తక్కువ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఫైండ్ ఈ నెట్ ఇన్ వెక్టార్ రిప్రజెంటేషన్. సేమ్ అదే క్వశ్చన్. ఓకే, ఇదేంది ఇదేంది ఈనే. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, 60 degree. అంతేనా?
కరెక్టేనా కదా? సేమ్ క్వశ్చన్ అన్న, సేమ్ క్వశ్చన్. ఏమొస్తుంది అన్న చెప్పండి సార్. ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా కదా, ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా అంటే ఇదేంది ఈ కాస్ 60 ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్లో ఈ సైన్ 60 అంతేనా? రైట్ బిటా. సో ఈ నెట్ బార్ మొత్తానికి ఏమొస్తుంది ఇప్పుడు వెక్టర్లో రద్దాం. ఇట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో మైనస్ ఐ క్యాప్ కదా, మైనస్ ఈ కాస్ 60 డిగ్రీస్ ప్లస్ ఈ ఐ క్యాప్ కదా. కరెక్ట్ రాసిన్నా? ఇట్ సైడ్ ఉంది కాబట్టి పైన ఈ సైన్ 60 డిగ్రీస్ జే క్యాప్ అవునా, మైనస్ ఈ కాస్ 60 ఎంత 1/2 కదా, 1/2 ప్లస్ 1 ఈ అనేది బయట తీసుకున్నాను అన్న. ఓకే రైట్. సో ఈ ఇంటూ సైన్ 60 ఎంత √3/2 కరెక్టేనా? ఇది ఎంత 3/2 మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3e అంటే √3/2 ఇంటూ ఈ జే క్యాప్ కదా. అబ్బా ఇదే కదా నాన్న వచ్చింది చూడండి, మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3e/2 జే క్యాప్ అంతేనా? కరెక్టేనా కదా? రైట్. సో మొత్తానికైతే వెక్టర్ రిప్రజెంటేషన్లో అయితే రాసి అయితే చూపెట్టినాను అంతేనా? రైట్. మీకు వెక్టర్ రిప్రజెంటేషన్లో ఫోర్స్ ఏమొచ్చింది చెప్తా, ఇక్కడ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. ఏమొచ్చింది? మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3e/2 జే క్యాప్ కదా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిద్దాం. ఏందది? gm/a² కదా, gm/a². ఓకే మైనస్ 3e/2 gm/a² ప్లస్ ఐ క్యాప్ ప్లస్ √3/2 ఈ వాల్యూ ఏంది? gm/a² జే క్యాప్ అంతే కదా బేటా, అంతేనా? అవునా? రైట్. సో ఫోర్స్ ఏమొచ్చింది చెప్పండి? ఫోర్స్ ఏమొచ్చింది? m² వచ్చింది అంతేనా? ఫోర్స్ ఏమొచ్చింది? m²ఏనా? సేమ్ క్వశ్చన్ మైనస్ 3e/2 gm²/a², సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ కదా, అంతేనా? కాపీ పేస్ట్. ఇది ఫోర్స్, ఇదేమో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనమాట. ఓకే సో దీనికి సంబంధించిన ట్రిక్ అయితే మీకు తెలుసు కదా నాన్న, ఈజ్ ఈక్వల్ టు F/m కదా. అవునా? ఇంట్లో ఒక మాస్ అయితే పోయింది అంతే కదా, gm/a² అన్నట్టు అట్లా. ఓకేనా? ఎలక్ట్రిక్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో ఒకటే మాస్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్లో 2 మాస్లు ఉంటాయి, అవే డిఫరెన్స్ అన్నట్టు. ఓకే ఫైన్ డైరెక్షన్ ఆఫ్ ఈ నెట్. డైరెక్షన్ అనుకుందాం ఎంత వస్తుంది నాన్న? ఎట్టన్నా 60 డిగ్రీస్ వస్తుంది కదా. అవునా? మనకి ఇదేమొచ్చింది? మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3/2 ఇంటూ ఈ ఇంటూ జే క్యాప్. ఇదే కదా వచ్చింది, ఇదే కదా నాన్న, మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3e/2 జే క్యాప్ కదా. ఇప్పుడు డైరెక్షన్ కనుక్కోవాలి, డైరెక్షన్. ఓకే ఇది అర్థం కాకుంటే లాస్ట్ క్లాస్ వీడియో చూడండి నాన్న. ఓకే రైట్ బెటా. సో tan ఆల్ఫా అంటాం కదా, ఎట్లన్నా 30 డిగ్రీస్ వస్తుంది మీకు కూడా తెలుసు కదా. జేది కాన్స్టాంట్ అపాన్ ఐది కాన్స్టాంట్ మైనస్, అవునా? మైనస్ ఏం రాసే అవసరం లేదు, ఎట్లన్నా డైరెక్షన్ మధ్యలో నుంచిలే కదా వచ్చేది, తెలుసు కదా. ఇది పోయింది, 2 కూడా పోయింది. సో √3/3 వచ్చింది. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1/√3 కదా. సో tan ఆల్ఫా 1/√3 ఎప్పుడు వస్తుంది? ట్యాన్లో 30 డిగ్రీస్ వస్తుంది కదా, అంతేనా కదా? అవునా? సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అన్న? 30 డిగ్రీస్ వచ్చింది అంతేనా? కరెక్టేనా? సేమ్ లాస్ట్ క్లాస్లో చేసినట్టే ఇస్తున్నాం కదా. అవునా? ఫైండ్ ఈ నెట్ ప్యారలల్ టు ఏసీ. ఓకే వెక్టర్ రిప్రజెంటేషన్లో అయితే రాసినాము. ఏమొచ్చింది? మైనస్ 3e/2 ఐ క్యాప్ ప్లస్ √3e/2 జే క్యాప్ కదా. అవునా? ఇదే కదా వచ్చింది వెక్టర్ రిప్రజెంటేషన్లో. అవునా? రైట్ బెటా. సో ప్యారలల్ టు ఏసీ అని అంటే ఏంది? ఓకే అది ఎక్స్ యాక్సిస్ ఏనా? ఈడ ఎం ఉన్నది, ఈడ ఎం ఉన్నది. అవునా? ఏ ఇది బి కదా, ఇది సి, అంతేనా కదా? రైట్ బెటా. సో మనకి ఈ నెట్ ఎట్లా వచ్చింది? ఇట్ సైడ్ వచ్చింది కదా.
ఈ నెట్ అనేది మధ్యలో నుంచి వచ్చింది 30 degrees నుంచి అయితే వచ్చింది కదా. ప్యారలల్ టు ఈసీ, ప్యారలల్ టు ఏసీ అన్నాడు అంతేనా కదా. ప్యారలల్ టు ఏసీ అని అంటే ఎక్స్ యాక్సిసే కదా. అవును, ఎక్స్ యాక్సిస్లో ఈ నెట్ ఎంత అని అంటే ఇంత అన్నట్టు కదా. -3e/2 ఇంటూ క్యాపిటల్ ఈ వాల్యూ ఏంది నాన్న, gm/a². ఓకే, ఇది వెక్టార్స్లో అన్నట్టు. దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమొస్తుంది, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతనా జస్ట్ మైనస్ రాయదు అంతే. ఓకే, 3/2 gm/a² ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్నట్టు. ఓకే, సేమ్ లాస్ట్ క్లాస్లో చేసినట్టే. ఓకే, ఫైండ్ ఈ నెట్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకే, పర్పెండిక్యులర్ అంటే నాన్న వై యాక్సిస్ అనమాట కదా. -3e/2 i క్యాప్ ప్లస్ √3e/2 j క్యాప్ కదా. సో ఇది ఏంది నాన్న వై యాక్సిస్ అన్నట్టు. ఓకే, వై యాక్సిస్లో ఏంది ఏమొచ్చింది మనకు, ఈ నెట్ అనేది ఇంత వచ్చింది అంతేనా. రైట్ బడా. సో √3/2 ఈ వాల్యూ ఎంత, gm/a² కదా అంతేనా కదా. ఇదేంది మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. ఓకే, క్లియర్గా అర్థమైందా చూడండి. సో ఇదేంది ఎమ్మో, ఇదేంది ఎమ్మో, ఈడనేమో మాస్ లేదన్నట్టు కదా అంతేనా. ఇదేంది ఈ నెట్ అంతేనా కదా. అంటే ఇదేంది, అచ్చా ఇది ఏ కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి అన్నట్టు. ఓకే, పర్పెండిక్యులర్ టు ఏసీ అంటే ఇదే కదా అంతేనా. ఏసీకి పర్పెండిక్యులర్ అంటే అంతేనా కదా. ఇదేంది ఇంతకుముందు దాంట్లో ప్యారలల్ అన్నట్టు, ఇది ప్యారలల్ కదా ఇంతేనా. చలో బెట. సో ఇదైతే మీకు క్లియర్ అయిపోయింది. అవును, ఫైండ్ ఈ నెట్ ఆన్ ద సిస్టమ్. ఓకే, ఇది సిస్టమ్ ఎప్పుడున్నా కానీ అన్నారు అనుకోండి 0 అని రాసేసేయండి సరేనా. రైట్ బిడ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఈ నెట్ ఎట్ పాయింట్ ఓ. ఎప్పుడైనా కానీ సిమ్మెట్రిక్ ఉంటే కనుక ఓకే ఏమొస్తుంది నాన్న, ఇంతకుముందు క్వశ్చన్ చేసినామా లేదా. అవునా, ఇక్కడ మాస్ ఉండే, దీనిపైన నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది, ఈ మాస్ పైన నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఈయననేమో మాస్ లేదు, ఈడనేమో మాస్ లేకుంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మాస్ ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట అంతే. ఓకేనా, ఇక్కడ మాస్ లేదు ఏం లేదు కదా. సో ఈ నెట్ ఏమవుతుంది 0 అవుతుంది కదా అంతేనా కదా. సిమ్మెట్రిక్ రూల్ ఎప్పుడైనా కానీ 0 వస్తుంది నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. ఇక్కడ మాస్ ఉంటే ఫోర్స్ అని అడుగుతాడు. ఈవెన్ ఇక్కడ మాస్ పెట్టి ఫోర్స్ అడిగినా కానీ లాస్ట్లో /m వేసుకున్నా, మాస్లో పెట్టి మీకు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడిగినా కానీ ఇక్కడ లేదు అని చెప్పేసి అని అనుకోండి, లాస్ట్లో మళ్ళీ /m వేస్తే ఎట్లన్నా క్యాన్సిల్ అయిపోతుంది అనుకోండి. ఎట్లన్నా కానీ సిమ్మెట్రిక్ రూల్ కాబట్టి ఎట్లన్నా 0 వస్తుంది నాన్న. ఓకే, అర్థమైందా బేటా, క్లియర్ అర్థమైందా. చలో. సో ఇది మొత్తానికైతే ఇది ఒక క్లారిటీ ఉంటే మీకు చాలు నాన్న అంతే సరేనా. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలో ఒకటే ఒక మాస్ ఉంటుంది. ఎన్నోసార్లు చెప్తున్నా ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఇది బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఒకటే మాస్ ఉంటే ఓకే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక ఈ పాయింట్ దగ్గర కనుక్కోండి అని అన్నాడు కాబట్టి అక్కడ పాయింట్ దగ్గర మాస్ ఉందా లేదు అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కుందాము అన్నట్టు అట్లా. ఓకే, ఇక్కడ మాస్ ఉన్నది కాబట్టి ఈ మాస్ పైన ఫోర్స్ ఎంత కనుక్కోండి అని అంటే మాస్ పైన ఏముంటుంది ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మూవబుల్, అన్నీ కూడా ఫిక్స్డ్ మాసెస్ అంతే కదా. సో ఫోర్స్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, మాస్ని చూపెట్టి ఫోర్స్ అడుగుతాడు. ఓకే, ఈడ మాస్ లేదు ఏం లేదు కదా, మాస్ పెట్టినా న్యూమరికల్ సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ అంటే ఏం లేనే లేదు. ఓకేనా, మీకు ఒక ట్రిక్ లాగా చెప్తున్నా. ఈ పాయింట్ దగ్గర ఈడ మాస్ లేదు సార్ అని అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనుకోవాలి. ఇక్కడ మాస్ ఉంటే సార్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకోవాలి అంతే, కథం. ఇట్లన్నా గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళి. ఓకే, రైట్ బెటా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా. సార్ ఇక్కడ మాస్ ఇచ్చిండు కానీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోండి అన్నాడు. సార్ ఇక్కడ మాస్ ఉండద్దు కదా, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలా 2 మాసులు ఉండదు కదా, ఒకటే మాస్ ఉండాలి కదా, అంటే ఇక్కడ ఇట్లా పెట్టాలి కదా అయిన క్వశ్చన్లా అని అంటే ఈ m ఏదైతే పెట్టిండో దాన్ని 1 అనుకోండి కథం. ఏదైతే m పెట్టిండో దాన్ని 1 అనుకోండి కథం. మీకు ఏం అడిగిండు, ఇది అడిగిండు. ఓకే,
గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడిగిండు, ఇక్కడ మాస్ ఉన్నది. ఓకే రైట్. సో ఈ మాస్ని ఏమనుకోవాలి 1 అనుకోండి, కథం అట్లా అన్నట్టు, అట్లా అనుకొని చేసుకోండి. 1 అంటే ఆడ ఏం లేనట్టే కదా ఇక మీకు, అంతేనా కదా. సార్ ఈ పాయింట్ దగ్గర అనుకోవాలి సార్ అన్నట్టు. ఓకే క్లియర్గా అర్థమైందా? చలో. సో న్యూమెరికల్ సాల్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు రిపీటర్స్ కాబట్టి పెద్దగా అయితే ఇష్యూ అయితే ఇక్కడ ఏం లేదు, అవునా. ఫైండ్ ఈ నెట్ ఎట్ పాయింట్ ఓ. ఓకే సో ఇది చూడండి, ఇక్కడ మాస్ ఉందా లేదు, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ చేసినాం కదా, మాస్ ఉంది ఇక్కడ కూడా మాస్ పెట్టినాం కదా లాస్ట్ క్లాస్లో, రైట్ బెడా. సో ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటులో అవుతుంది, ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటులో అవుతుంది కదా కదా. లాగడం వల్ల ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది సేమ్ తోటి లాగుతున్నది, ఈక్వల్ బట్ ఆపోజిట్. పోయినాయి సార్, మిగిలింది ఏంది, ఇది మాస్. ఓకే ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటు లాగేసుకుంటుంది, అంతేనా కదా, రైట్ బెడా. సో ఫైనల్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు దిస్ మాస్ ఏమొచ్చింది నాన్న చెప్పండి, ఏమొచ్చింది? ఓకే gm బై, ఓకే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది నాన్న, ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది a, ఇది 30 degrees. ఓకే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, a cos 30 కదా, ఏడైతే టీటా ఉంటుందో అనుకొని కాస్ టీటా ఉంటుంది కదా, a ఇంటూ √3/2 కదా, a ఇంటూ √3/2 హోల్ స్క్వేర్. ఓకే సో 4 అయింది కాబట్టి 4 అనేది పైకి పోయింది కాబట్టి 4/3 gm/a² కదా, అంతేనా, రైట్ బెడా. ఇన్ కేస్ ఫోర్స్ అన్నాడు అనుకోండి, ఓకే సేమ్ లాస్ట్ క్లాస్లో చేసినామా, అక్కడ ఫార్ములా ఏమొచ్చింది, సేమ్ క్వశ్చన్ చేసినాం. ఓకే 4/3 gm²/a², ఇది వచ్చిందా లేదా, ఇదే కదా వచ్చింది. అక్కడ మాస్ ఉంటే ఫోర్స్, మాస్ లేకుంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్లా. ఓకేనా, ఇది ఫోర్స్ అన్నాడు. ఫైండ్ ఈ నెట్ ఎట్ పాయింట్ డి. ఓకే ఇక్కడ మాస్ ఉందా లేదు, మరి మాస్ లేదు కాబట్టి ఏది కనుక్కోండి అని అంటాడు, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే కదా. సో అది కనుక్కుందాం ఎట్ పాయింట్ డి దగ్గర. ఓకే రైట్ బెడా. సో వెక్టర్ రిప్రజెంటేషన్ రాయండి, మ్యాగ్నిట్యూడ్ రాయండి, డైరెక్షన్ కనుక్కోండి అని అంటున్నాడు. ఓకే రైట్, వెక్టర్ రిప్రజెంటేషన్లో అయితే రాద్దాము, చెప్పండి. సో ఈ మాస్ ద్వారా పైకి పోతుంది, ఈ మాస్ ద్వారా ఇట్ సైడ్ పోతున్నది కదా, రెండు కూడా సేమేనా, ఇగో gm/a² gm/a² కదా, రెండు కూడా సేమే కదా, సేమేనా, సేమ్ ఉన్నది, అవునా. సో E1 బార్ ఈజ్ ఈక్వల్ టు E2 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది gm/a² కదా. సో ఇంకా వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నది, 90 డిగ్రీ ఉన్నది కదా. సో ఈ నెట్ అని ఏం రాస్తున్నట్టు ఈ డాష్ అనుకుంటున్నా. ఓకే 90 degrees ఉంటే వాటి మధ్యలో యాంగిల్ ఎంతనా, వీటి మధ్యలో యాంగిల్ 90 degrees. 90 degrees ఉంటే ఏమొస్తుంది, √2e వస్తుంది, అంతేనా, కరెక్టేనా. సో √2 ఇంటూ ఈ అంటే ఏంటి gm/a² కదా. మిగిలిన మాస్ ఎంత, ఇది ఒకటే ఇక కదా ఇది. సో ఇదేం చేస్తుంది, దీన్ని ఇటు లాగేసుకుంటుంది, అంతేనా, రైట్. సో ఈ రెండి ద్వారా ఏమొచ్చింది, ఈ డాష్ ఏమో ఇట్ సైడ్ వచ్చింది కదా, అవునా. ఈ మాస్ ద్వారా E3 ఏమో ఇట్ సైడ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ నెట్ ఫైనల్గా రాయండి, ఏంది సార్, E3 ఇంకా ఈ డాష్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి సార్ కదా, యాడ్ చేస్తాం, అవునా. E3 వాల్యూ ఏంది నాన్న, gm బై ఈ డిస్టెన్స్ ఎంత √2a కదా, పైథాగరస్ థియరం ద్వారా ఇది a డయాగోనల్ ఏమవుతుంది √2a² అంటే 2a² వస్తుంది కదా, రైట్ బెడా. సో E3 వాల్యూ ఏమొచ్చింది gm/2a², ఈ డాష్ ఎంత వచ్చింది √2 ఇంటూ gm/a² కదా, రైట్ బెడా. సో ఫైనల్లీ ఈ నెట్ ఏమొచ్చింది, ఓకే రైట్ బెడా. సో ఇది మ్యాగ్నిట్యూడే కదా ఇక మొత్తానికి అయితే, ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నది కదా, సేమ్ డైరెక్షన్ ఒకటే డైరెక్షన్లో ఉన్నది కదా, అంతేనా కదా. ఇవి ఇదే డైరెక్షన్లో ఉన్నది, అవునా. ఎట్లా అయినా కానీ రెండు సేమ్ ఉన్నాయినా, అదే 45 degrees అయితే కదా డైరెక్షన్ యాంగిల్ కనుక్కోండి అని అంటే, అవునా, అదే అంటున్నా. సో gm/a² కామన్ 1/2 ప్లస్ √2 కదా. ఫోర్స్ ఏమొచ్చింది gm², ఇక్కడ స్క్వేర్ వచ్చింది ఫోర్స్కి కదా, అంతేనా, ఇక్కడ స్క్వేర్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. ఇక్కడ మాస్ పెట్టిండు, ఫోర్స్ కనుక్కోండి అని అన్నాడు, ఏమొచ్చింది ఆన్సర్ m² వచ్చింది, అంతే కదా, మొత్తం కాపీ పేస్ట్. నెక్స్ట్
ఫైండ్ ఈ నెట్. ఇది చూడండి, దీనికి సంబంధించిన డైరెక్షన్ ఎంత, ఈ డైరెక్షన్ tan ఆల్ఫా, tan 45 degrees, ఆల్ఫా ఈక్వల్ టు 45 degrees కదా కదా బేటా, ఇదైతే తెలుసు కదా నాన్న మీకైతే, అవునా? ఇది ఎట్లయినా కానీ 45 degrees కదా, అంతేనా? చేసుకోండి మీరే, లేట్ ఎక్కువ అయిపోతుంది, ఇక ఎక్కువ టైం పడుతుంది మీకు ఇక. ఓకే రైట్. ఇది E3, ఈడనేమో ఈ ఉన్నది కదా, ఈడున్న కాంపోనెంట్ ఏమొస్తుంది, E3 cos E3 sin కదా, ఇది 45 degrees కాబట్టి E3 cos 45, E3 sin 45. ఓకే, ఇది J క్యాప్, ఇది I క్యాప్, అట్లా. ఓకేనా? రైట్ బట్ అట్లా అంటున్నాను నేను. అది మొత్తం వెక్టర్ రిప్రజెంటేషన్లు అయితే మీరైతే చేసుకోవచ్చు కదా. ఇక్కడ డైరెక్ట్ నేను ఫస్ట్ ఈ నెట్ అట్ పాయింట్ డి అయితే కనుక్కున్నాను కదా. ఇది అయిపోయింది. ఇది మీకు హోంవర్క్ వెక్టర్ రిప్రజెంటేషన్లో. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఏంది, మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం మనం, ఏంది మ్యాగ్నిట్యూడ్, ఇదే అన్నట్టు. అచ్చా ఇక్కడ సారీ, ఇక్కడ డైరెక్షన్ రాసిన, ఈ యారో మార్క్ పెట్టద్దు మనం. ఓకే, ఈ యారో మార్క్ పెడితే ఐ క్యాప్ జే క్యాప్ ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు అట్లా. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు మనం కనుక్కున్నది, సరేనా? సో ఇది కనుక్కున్నాము, డైరెక్షన్ కనుక్కున్నాము, వెక్టర్ రిప్రజెంటేషన్ ఒక్కటి హోంవర్క్ అన్నట్టు మీకు. ఓకే, ఈ నెటెడ్ పాయింట్ డి అంటే మ్యాగ్నిట్యూడే, ఇక ఈ నెటెడ్ పాయింట్ డి అంటే మ్యాగ్నిట్యూడే, సరేనా? చల్ నెక్స్ట్, ఫైండ్ ఈ నెటెడ్ పాయింట్ ఓ. ఈ మాస్ ద్వారా పైకి పోతుంది కదా, ఈ మాస్ ద్వారా కిందికి లాగుతుంది, ఈక్వల్ బట్ ఆపోజిట్, ఎగిరిపోయినాయి. సో ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటు లాగుతుంది కదా, అంతేనా? అవునా కదా? రైట్. సో ఇక్కడ ఈ మాస్ ఏం చేస్తుంది, దీని ఇటు లాగుతుంది, కరెక్టేనా? రైట్ బెడా. సో ఇంతకుముందు చేసినామా లేదా? కరెక్టే కదా, చేసినామా? లాస్ట్ క్లాస్లో వచ్చింది కదా నా సేమ్ క్వశ్చన్, ఆడ మధ్యలో మాస్ ఉండే కదా. రైట్. సో పైథాగరస్ స్థిరం ద్వారా ఇది a/2, ఇక్కడ ఏ ఉన్నది, ఇక్కడ ఏమొస్తుంది √5 into a/2. ఓకే, ఇది ఫస్ట్ మాస్, ఇది సెకండ్ మాస్ అనుకుందాం. అంటే ఇదేమొస్తుంది, ఇది E1, ఇదేమొస్తుంది, ఇది E2 అన్నట్టు. ఓకే, ఈ యాంగిల్ ఏమనుకుందాం, టీటా అనుకుందాం. ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, టీటానే కదా. ఈ యాంగిల్ టీటా అయితే ఇది కూడా టీటా అవుతుంది, ఈ యాంగిల్ టీటా అయితే ఇది కూడా యాంగిల్ టీటా అవుతుంది కదా, అంతేనా? ఈడ నాకు చెప్పండి ఏంది, E1 ఇంకా E2 రెండు సేమేనా? E1 వాల్యూ E2 వాల్యూ సేమేనా? సేమ్ కాపీ పేస్ట్, లాస్ట్లో చెప్పిందే. ఆడ ఎఫ్లు పెట్టినాం, ఈడ ఈలు పెట్టినాం, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకే, ఏమొస్తుంది నాన్న? ఓకే, ఈనే అనుకుంటున్నా. ఓకే, ఏమొస్తుంది, gm/a². డిస్టెన్స్ ఎంత, √5 into a/2 హోల్ స్క్వేర్, √5 into a/2 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, 4/5 gm/a². ఇదే కదా వచ్చింది, రైట్ బెడ. చూడండి, ఇదేమో ఈ కదా, ఇదేమో యాంగిల్ టీటా, ఇదేమో యాంగిల్ టీటా, అంతేనా? చూసుకోండి, ఇది ఈనే రెండు సేమ్ కదా, E1 ఇంకా E2 కదా. రైట్ బెడ. సో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది, కాస్ టీటా కదా. ఏమొస్తుంది, ఈ కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఈ సైన్ టీటా. ఎక్కడైతే కాస్ టీటా ఉంటుందో, ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా కదా. ఆపోజిట్లో ఉన్న ఎగిరిపోయినా లేవా, మిగిలింది ఇట్ సైడ్. అంటే ఈ నెట్ ఏమొచ్చింది, ఓకే, ఈ నెట్ ఇట్ సైడ్ పోతే మైనస్ ఐ క్యాప్ కదా, -2e cos θ i క్యాప్ కదా, -2 into ఈ ఫోర్స్లలో ఏమొచ్చింది, సేమ్ ఈ ప్లేస్లో ఎఫ్ వచ్చింది కదా. ఇది ఈ వాల్యూ ఏంది, 4/5 gm/a². cos θ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, cos θ, అంతేనా కదా? చూడండి, ఇదే కదా మనం యాంగిల్ తీసుకున్నాము, ఇది a/2, ఇది ఏ కదా, ఇదేంది √5 into a/2 కదా. cos θ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, a/√5 into a/2 కదా. రైట్ బెడా. 4 to the 8, ఇది పైకి పోయింది, 8 to the 16 -16/5√5 gm/a² కదా, అంతేనా? ఒక్క నిమిషం, ఇంట్లోకి ఏ కదా, ఏ పోతే అయిపోతుండే కదా, ఎట్లన్నా a² కదా, అంతేనా కదా. ఇది క్యాన్సిల్ చేసుకోండి మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు. రైట్, చలో ఇది క్యాన్సిల్ చేసిన,
ఈ స్క్వేర్ని అట్లా రాస్తున్నా. ఓకే, మొత్తానికి ఇదేనా ఆన్సర్? ఇక వచ్చిందా లేదా? అవును, ఐ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఇదే ఆన్సర్ అన్నట్టు. ఓకే, మైనస్ రాయొద్దు అంతే. అర్థమైందా బేటా? ఓకే, మనకు ఫోర్స్ ఏమొచ్చింది? ఇక్కడ ఈ స్క్వేర్ వచ్చింది అంతే కదా, అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఈ నెట్ ఎట్ పాయింట్ ఓ. సిమ్మెట్రిక్ రూల్ కదా, సిమ్మెట్రిక్ బాడీస్ది ఎప్పుడన్నా కానీ. ఓకే, మధ్యలో మాస్ ఉంటే ఏమవుతుంది? నెట్ ఫోర్స్ ఏమవుతుంది? దీని పైన 0, అంతేనా? నెట్ ఫోర్స్ 0. ఇక్కడ మాస్ ఉందా? మాస్ లేదు కదా, సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఓకే, అర్థమైందా బేటా? సిమ్మెట్రిక్ రూల్స్ ప్రకారం అర్థమైందా? అక్కడ మాస్ ఉన్నా 0నే, మాస్ ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాడు అనమాట. అక్కడ మాస్ లేకుంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోండి అంటున్నట్టు. ఓకే, ఫైండ్ ఈ నెట్ ఎట్ పాయింట్ ఓ ఇన్ వెక్టర్ రిప్రజెంటేషన్ అంట, కనుక్కుందాం. ఓకే, సో చూడండి, మంచి చూడండి, ఇది కొంచెం సిమ్మెట్రిక్ లెక్క అనిపిస్తుందా? ఇది హెగ్జాగోనల్ కదా, హెగ్జాగోనల్ కార్నర్స్ పైన మాసెస్ అయితే పెట్టినారు. ఓకే, మనం ఇక్కడ కనుక్కోవాలన్నట్టు. ఓకే, ఈ మాస్ రెండు సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఈ మాస్ ఏం చేస్తుంది? దీనిలో అవుతుంది. ఈ మాస్ ఏం చేస్తుంది? దీనిలో అవుతుంది. ఈక్వల్ బట్ ఆపోజిట్, ఎగిరిపోయినాయా? ఎగిరిపోయినాయి. ఈ మాస్ ఏం చేస్తుంది? దీనిలో అవుతుంది. ఈ మాస్ ఏం చేస్తుంది? కిందికి అవుతుంది. ఈక్వల్ బట్ ఆపోజిట్, ఎగిరిపోయినాయా? ఎగిరిపోయినాయి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఏ ఉంటుంది నాన్న. ఓకే, హెగ్జాగోనల్లో ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్లో నేర్పించాను కదా, ఇవన్నీ ఏనే ఉంటాయి అన్నట్టు. ఓకే, హెగ్జాగోనల్లో. రైట్ బేటా. సో మిగిలిన మాస్ ఏంది? ఇటు సైడ్ అయితే మాస్ ఏం లేదు, ఈడొక్కటే మాస్ మిగిలింది కదా. ఇది ఏం చేస్తుంది? దీన్ని ఇటు లాగేసుకుంటుంది అన్నట్టు. కథం, ఆన్సర్ వచ్చేసింది. అంతేనా కదా? అవునా కదా? కరెక్టేనా? రైట్ బేటా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఓకే, ఇది ఏ అంటే ఇది ఒక ఈక్వలాటరల్ ట్రయాంగిల్ కదా, అంతేనా? రైట్ బేటా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న? ఈ నెట్. ఓకే, ఇదేమో ఇటు సైడ్ పోతున్నది కదా, -gm బై -gm ఎందుకు? ఓకే, అటు సైడ్ డైరెక్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటున్నా. ఓకే, మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది నాన్న? ఉన్నది ఒకటే మాస్ ఇక కదా, gm బై a² కదా, అంతే కదా బేటా? ఏం కావాలి? వెక్టర్ రిప్రజెంటేషన్ కావాలన్నా? చలో చేసి చూపిస్తాను. ఇదెంత నాన్న? 30 degrees కదా. ఇది మొత్తం ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది కదా, అంతేనా? కరెక్టేనా కదా? ఇది 60, ఇది 60, ఇది 60, ఇది 60, మొత్తం 360 అన్నట్టు అట్లా. ఓకే, రైట్ బేటా. సో ఇది సగం తీసుకుంటాం కాబట్టి 30 degrees. వెక్టర్లో కావాలన్నా తెలుసు కదా నాన్న, ఏం చేయాలి? ఏడైతే డీటా ఉంటుందో అనుకోని కాస్ డీటా కదా, gm బై a² కాస్ 30 degrees ఐ క్యాప్. ఓకే, ఏడైతే ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఏముంటుంది? సైన్ డీటా కదా, gm బై a² సైన్ 30 j క్యాప్. ఓకే, కాస్ 30 ఎంత? √3/2. √3/2 gm బై a² ప్లస్, అచ్చా ఇది ఐ క్యాప్ కదా, ఇది సైన్ 30 ఎంత? 1/2 కదా, gm బై a² ఇంటూ j క్యాప్. వచ్చిందా లేదా? వచ్చేసింది కదా. అక్కడ మాస్ పెట్టి ఫోర్స్ కనుక్కోండి అని అంటే ఈడ m², ఈడ m² వస్తుంది, అంతే కదా. ఇన్ కేసు ఈడ మాస్ ఉంటే సిమ్మెట్రిక్ కాబట్టి డైరెక్ట్ 0 రాసేస్తే అయిపోతుంది. ఓకే, రైట్ బేటా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్. ఓకే, నా వెంట్రుక అయితే బీకినాను. యాక్చువల్లీ నాకు వెంట్రుకలు ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఓకే, సో చలో మీ వెంట్రుక నేను పీకి ఈ విధంగా వేస్తున్నాను. ఓకే, రైట్. సో ఈ విధంగా బోర్డు పైన వేస్తే ఏమవుతుంది? ఇది ఎంతో కొంత యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది కదా. సో దీని యొక్క రేడియస్ r అనుకుందాము. మీ వెంట్రుక యొక్క మాస్ m అనుకుందాం, దీని యొక్క లెంత్ l అనుకుందాం నాన్న. ఓకే, అయితే మీ వెంట్రుక ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ O అనే పాయింట్ దగ్గర ఎంత ప్రొడ్యూస్ అయింది అని అడిగింది అనుకోండి, దీనికి సంబంధించిన జబర్దస్త్ ట్రిక్ ఉన్నది. ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ కదా. సో ఇక్కడ మీరు తీసుకున్న మీ వెంట్రుక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్ అనుకుందాము. ఓకే, రైట్ బేటా. అయితే ట్రిక్ ఏంటంటే ఇది నాన్న, g(λ/r) ఇంటిగ్రేషన్ ఆఫ్ θ1 to θ2 cos θ dθ నాన్న. ఓకే, x యాక్సిస్లో ఇది, y యాక్సిస్లో ఏంది? ఇది
ఓకే జీ లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా డి టీటా నాన్న. ఓకే టీటా వాల్యూ మీకు ఏదన్నా ఇవ్వచ్చు. ఇది 60 డిగ్రీ, మీ వెంట్రుక 60 డిగ్రీ పడవచ్చు, 90 డిగ్రీ, 120, 210, ఓకే 180, 270 ఎట్లన్నా ఉండని, ఏ యాంగిల్ ఇవ్వని, ఏ యాంగిల్ అయినా ఇవ్వని. ఓకే టీటా 1 0 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఎట్లన్నా కదా, 0 to 60, 0 to 60, 45 ఇస్తే 0 to 45, 0 to 45 రెండింటి కాబట్టి వెక్టర్లో రాస్తారు. మ్యాగ్నిట్యూడ్ చేస్తే డైరెక్షన్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఫైనల్ దీని యొక్క ఏంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు అట్లా. ఓకేనా, అర్థమైందా బేటా? ఇదైతే మొత్తానికైతే ట్రిక్ జస్ట్ జబర్దస్త్ అనే ట్రిక్, బెస్ట్ ట్రిక్. ఎటువంటి న్యూమరికల్ అయినా ఈజీ సాల్వ్ అవుతుంది. ఓకే లేదంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాన్న. ఓకే ఎటువంటి దిమాగ్ ఖరాబ్ కాకుండా జబర్దస్త్ ట్రిక్ అంటే ఇదే నాన్న. యాంగిల్స్ అయితే ఇస్తాడు, డైరెక్ట్గా అనుకోండి అంటాడు కాబట్టి, ట్రిక్ అయితే గుర్తున్నది కాబట్టి కథం పని అయిపోయినట్టే. ఓకే ఎలక్ట్రోస్టాటిక్స్లో మీకు ఏమొస్తుంది? ఎలక్ట్రోస్టాటిక్స్లో కే లాంబ్డా బై ఆర్ వస్తుంది కదా, కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఓకే డి థీటా, థీటా 1 to థీటా 2, కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా డి థీటా ఓకే థీటా 1 to థీటా 2. కే వస్తుంది నాన్న అంతే. ఎలక్ట్రోస్టాటిక్స్లో కే వస్తుంది, కే అంటే 1/4π ఎక్స్పోనెంట్ అన్నాడు అంతే. ఓకే 0 to 90 degrees కనుక్కుందాం. ఓకే సో దీని యొక్క మాస్ m, దీని యొక్క లెంత్ l అనుకుందాం. ఓకే రైట్ బెడ్. సో డయాగ్రామ్ అయితే అక్కడ ఉంది కదా, రైట్ నాన్న. సో ఎక్స్ యాక్సిస్లో ఏంది? జీ లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా సైన్ థీటా కదా, అంతేనా కదా? ఏంది? సైన్ థీటా కదా. ఇది 0 to 90 degrees అంతే కదా బేటా? ఓకే ఇది ఎంత వస్తుంది? 1 అయిపోతుంది కదా, సైన్ 0 0, సైన్ 90 1. సో జీ లాంబ్డా బై ఆర్ 1 - 0 అవునా. సో మొత్తానికి అయితే జీ లాంబ్డా బై ఆర్ వచ్చింది, జీ లాంబ్డా బై ఆర్ వచ్చింది. వై యాక్సిస్లో ఏమొస్తుంది చెప్పండి? ఓకే జీ లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా డి థీటా కదా, అంతేనా కదా? రైట్. సో సైన్కి ఏమొస్తుంది? కాస్ వస్తుంది కదా, సైన్కు మైనస్ కాస్ ఇంటిగ్రేషన్లో అవునా కదా. జీ లాంబ్డా బై ఆర్ మైనస్ కాస్ 0 to 90 ఓకే మైనస్ జీ లాంబ్డా బై ఆర్ కాస్ 90 మైనస్ కాస్ 0 కదా, కాస్ 90 మైనస్ కాస్ 0 అవునా. కాస్ 90 ఎంత? 0 కదా, కాస్ 0 ఎంత? 1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. సో జీ లాంబ్డా బై ఆర్ వచ్చింది. ఓకే సో ఫైనల్లీ ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో అయితే వచ్చేసిందా, ఏం చేస్తారు? నెట్ రాస్తారు కదా, ఏమొచ్చింది? జీ లాంబ్డా బై ఆర్ ఐ క్యాప్ ప్లస్ జీ లాంబ్డా బై ఆర్ జే క్యాప్ కదా. వెక్టర్లో రాసిందా, అంతేనా కదా? రైట్ బేటా. ఇప్పుడు నాకు చెప్పండి దీని ఆన్సర్ ఏమొస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది? ఇది చూడండి మీకు ట్రిక్ చెప్తా. జీ లాంబ్డా బై ఆర్ ఇటు వచ్చింది, ఇంకా జీ లాంబ్డా బై ఆర్ ఇటు వచ్చింది కదా, రెండు సేమ్. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి రెండు అయితే సేమ్ ఉన్నాయి. ఇంకా వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉన్నది అంటే ఆన్సర్ ఏమొస్తుంది? √2 into జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఓకే అంతే కదా. అబ్బా లేకుంటే మ్యాగ్నిట్యూడ్ చేసుకున్నాను అంటే రూట్ ఆఫ్ జీ లాంబ్డా బై హోల్ స్క్వేర్ ప్లస్ జీ లాంబ్డా బై ఆర్ హోల్ స్క్వేర్ ఏమైంది? √2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఓకే ఇదే వస్తుంది నాన్న. అర్థమైందా? మ్యాగ్నిట్యూడ్ అయితే అర్థమైపోయిందా? చలో క్లియర్ అయినా. ఇది 90 degrees గుర్తుపెట్టుకోండి, 90 degrees అయితే గుర్తుపెట్టుకోండి, √2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుందని. సరేనా? రైట్. సో 0 to 180 degrees అంట, అంటే మీ వెంట్రుక ఇట్లా పడ్డది ఇప్పుడు, ఇది ఆర్. ఓకే రైట్ బేడా. ఇది పాయింట్, దీని యొక్క మాస్ m, దీని యొక్క లెంత్ l. ఓకే ఇది తెలుసు కదా నాన్న లాంబ్డా అంటే ఏంటో, అవునా? ఇక్కడ లాంబ్డా అంటే తెలుసు కదా, లీనియర్ మాస్ డెన్సిటీ, టోటల్ మాస్ బై టోటల్ లెంత్, చిన్న మాస్ బై చిన్న లెంత్ dx అని రాస్తా. సరేనా? రైట్. సో ఇది మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, అవునా? టోటల్ మాస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ లెంత్. రేడియస్ టర్మ్లో రాసుకోవాలంటే రాసుకోండి, సరేనా? రేడియస్ టర్మ్లో రాసుకోవాలంటే రాసుకోండి. లాస్ట్లో ఇగో ఇది సార్ రేడియస్ టర్మ్లో ఇచ్చింది సార్ అని అంటే రాసుకోవచ్చు కదా,
అబ్బా m బై ఓకే లెంత్ ఇది 90 డిగ్రీస్ కదా ఇప్పుడు క్వశ్చన్ చేసింది ఇది 90 డిగ్రీస్ ఏనా 90 డిగ్రీస్ ఓకే ఎంత వస్తుంది అన్న లెంత్ పై ఆర్ బై 2 కదా పై ఆర్ బై 2 ఓకే 2m బై పై ఆర్ లాంబ్డా ప్లేస్లో 2m బై పై ఆర్ పెట్టుకోండి ఓకే లాంబ్డా ప్లేస్లో 2m బై పై ఆర్ పెట్టేసుకుంటే ఖతం పని అయిపోయింది ఓకే మొత్తం ఆన్సర్ మొత్తం మీకు రేడియస్ టర్మ్స్ అన్నట్టు ఓకే రైట్ బెటర్ సో ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేద్దాం ఓకే నాకు చెప్పండి ఓకే ఇది వితౌట్ యూజింగ్ ఫార్ములా మనం సాల్వ్ చేయొచ్చు ఎట్లా చెప్తా అలా ట్రిక్ చూడండి ఇప్పుడైతే వేసినాం 90 డిగ్రీ గుర్తుందా గుర్తున్నా సార్ ఇదేంది 90 డిగ్రీస్ రెండు ముక్కలు చేసిన దీన్ని రెండు ముక్కలు చేసిన ఓకే ఇది సగం ముక్క ఇది సగం ముక్క ఇది 90 డిగ్రీ 90 డిగ్రీస్ ఏమొచ్చింది రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ కదా ఇది కూడా 90 డిగ్రీస్ కదా దీన్ని ఏమొస్తుంది మరి రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ కదా అవునా రైట్ మొత్తం అయితే వచ్చేసింది ఇది చూడండి ఈ యాంగిల్ ఎంత నాన్న ఈ యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ కదా ఇది సేమ్ రెండు సేమ్ ఉన్నాయి వాటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నది అయితే ఈ నెట్ ఏమవుతుంది ఈ నెట్ ఏమొస్తుంది అన్న రెండు సేమ్ ఉండి ఓకే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలు సేమ్ ఉన్నాయి ఓకే వాటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న అంతేనా అవునా రూట్ 2 ఈ వస్తుంది అన్ననా లేదా ఈ అంటే ఏంటి రూట్ 2 ఇంటూ జీ లాంబ్డా బై ఆర్ అన్నట్టు ఓకే సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 2 జీ లాంబ్డా బై ఆర్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న క్లియరేనా రైట్ బేడా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము 0 to 270 అంటే మొత్తానికైతే ఇంతే కదా ఓకే ఇది మీరు 5 సెకండ్స్లో చేయొచ్చు 5 సెకండ్స్లో చేయొచ్చు చేయండి చేసిండ్రా ఓకే రైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి దీన్ని ఏం చేసిన 1 2 3 ముక్కలు చేసిన ఓకే ఈ ముక్క ద్వారా ఏమొస్తుంది రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది సార్ కదా ఈ ముక్క ద్వారా ఏమొస్తుంది మళ్ళీ రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ కదా ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయిందా కదా మిగిలిన ముక్క ఏంది ఇది సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ ఇట్ సైడ్ వస్తుంది అన్నట్టు ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ 0 to 360 ఇది కూడా ఒక్క సెకండ్లో చేయొచ్చు ఒక సెకండ్లో అయిపోతుంది మ్యాక్సిమం 5 సెకండ్లలో అయిపోతుంది చేసిర్రా ఆన్సర్ వచ్చిందా చలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి దీన్ని ఏం చేసిన 4 ముక్కలు చేసిన ఓకే ఈ ముక్కది ఇట్ సైడ్ వస్తుంది కదా రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ ఈ ముక్కది ఇట్ సైడ్ రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయి ఈ ముక్కది ఇట్ సైడ్ వస్తుంది రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ ఈ ముక్కది ఇట్ సైడ్ వస్తుంది కదా రూట్ 2 జీ లాంబ్డా బై ఆర్ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయిందా ఎగిరిపోయింది సో ఫైనల్లీ ఏమొచ్చిందన్నా ఏమొచ్చింది 0 ఓకే సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ సో ఇదైతే తెలుసు కదా నా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాసెస్ లీనియర్ మాస్ డెన్సిటీ అవునా లీనియర్ మాస్ డెన్సిటీ ఇది ఒకటి 1 డైమెన్షన్ కదా టోటల్ మాస్ బై టోటల్ లెంత్ చిన్న మాస్ బై చిన్న లెంత్ కదా రైట్ బెటర్ నెక్స్ట్ ఏంది ఏరియల్ మాస్ డెన్సిటీ లేదా సర్ఫేస్ మాస్ డెన్సిటీ అని కూడా రాసుకోవచ్చు ఓకే టోటల్ మాస్ బై టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు చిన్న మాస్ బై చిన్న ఏరియా అన్న ఓకే నెక్స్ట్ నార్మల్గా డెన్సిటీ అని చెప్పేసి అని అంటాం కదా అది ఇదైతే అందరూ తెలుసు కదా మాస్ బై వాల్యూమ్ అని టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్ చిన్న మాస్ బై చిన్న వాల్యూమ్ అనమాట ఓకే ఇది 1D ఇది 2D ఇది 3D అన్నట్టు క్లియరేనా ఎస్ బెటా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఫైనైట్ రాడ్ సో ఇది నా వెంట్రుకనే తీసుకున్నా కొంచెం పెద్దగా ఉన్నది అనుకోండి సో దాన్ని ఇట్లా 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 అని 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 మొత్తంగా స్ట్రేట్ చేసేసిన ఓకే స్ట్రేట్ చేసి ఇక్కడ పెట్టేసిన ఓకే దీని యొక్క మాస్ ఎమ్ దీని యొక్క లెంత్ క్యాపిటల్ ఎల్ అని చెప్పేసి అనుకుందాం రాడ్ అంటే రాడ్ కానీ వెంట్రుక కానీ థ్రెడ్ కానీ ఏదో ఒకటిగా ఓకే దానికైతే మాస్ ఉంది కదా ఈ యూనివర్స్లో దేనికైతే మాస్ ఉంటుందో దానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది కథం ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి సరేనా రైట్ బెడ సో ఏదైతే మనం తీసుకుంటున్నామో ఈరోజు కేసెస్ అన్నీ కూడా యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి అనమాట ఓకే సో షేప్ లేని వస్తువుల్ని తీసుకొని సాల్వ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది మన సిలబస్లో సిమ్మెట్రిక్ బాడీస్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ బాడీస్కి సంబంధించినవి ఉన్నాయి అన్నట్టు ఓకేనా మన సిలబస్లో సో ఇది మాస్ ఎమ్ లెంత్ ఎల్ ఓకే సో ఈ రాడ్ ద్వారా రాడ్ అనుకోండి దారం అనుకోండి వైర్ అనుకోండి ఏదన్నా అనుకోండి ఇక ఓకే ప్రజెంట్ అయితే రాడే అంట ఓకే
ఈ రాడ్ ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంది కనుక్కోండి అంటున్నాను. ఓకే, సో చూడండి. సో ఎప్పుడైనా కానీ ఏం చేయాలంటే మీరు ఇక్కడ నిలబడి ఇక్కడ పైన చూడాలి. ఓకే, పైకి చూస్తే ఎంత కొంత యాంగిల్ అయితే కనిపిస్తుందా, ఆ యాంగిల్ని ఆర్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇదేంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు. ఆర్ అనేది ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాకుండా మీరు ఏదైనా చేసిండ్రు అనుకోండి, ఖతం, అవుట్, రాంగ్ అన్నట్టు. ఓకే, ఇది కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిలబడి ఈ కార్నర్ చూడండి, ఆ యాంగిల్ని ఆల్ఫా అనుకోండి. కింద ఉన్న కార్నర్ చూడండి, ఆ యాంగిల్ని బీటా అనుకోండి. అర్థమైందా? రైట్ బడా. సో ఏడన్నా ఉండని ఆ పాయింట్, ఈడ 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 ఏడన్నా ఉండని. ఇదేంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, పైన చూసినాం ఆల్ఫా, కింద చూసినాం బీటా. ఓకే, ఈడ నిలబడి ఇది మధ్యలో అన్నట్టు. ఓకే, రైట్ బడా. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఇక ఆల్ఫా, కింద చూసినాం బీటా. ఇదేంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నాన్న, సరేనా? రైట్ బడా. సో ఎక్స్ యాక్సిస్కి సంబంధించిన ఫార్మ్ ఏంటంటే జీ లాంబ్డా బై ఆర్. ఇంతకుముందు వచ్చింది కదా, జీ లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లో కాస్ థీటా డి థీటా వచ్చింది కదా. ఈడ కూడా సేమ్ అట్లానే జీ లాంబ్డా బై ఆర్ ఇన్ బ్రాకెట్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. వై యాక్సిస్లో ఏంటంటే జీ లాంబ్డా బై ఆర్ ఇన్ బ్రాకెట్ క్రాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. 100% గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓకేనా? ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫోనైట్ రాడ్. ఇన్ఫోనైట్ రాడ్ అంటే ఏంటి, ఇదే రాడ్, ఇది లిమిటెడ్ రాడ్ అన్నట్టు. ఇదేంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పైకి చూస్తే ఆల్ఫా, కింద చూస్తేనేమో బీటా కదా. ఇది ఇన్ఫోనైట్లో ఉన్నది. ఇన్ఫోనైట్లో ఉన్నప్పుడు నేను ఎట్లా చూస్తా దీన్ని, ఇట్లా చూస్తా కదా. అబ్బా, ఆకాశంలో కనిపిస్తుంది ఇక మొత్తం. అంటే టీటా వాల్యూ ఏమవుతుంది నాన్న, 90 డిగ్రీ అవుతుంది అన్నట్టు. ఏమవుతుంది, 90 డిగ్రీ అవుతుంది. ఓకే, ఇక ఇది పి అనే పాయింట్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, అయితే మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని, ఇట్లా చూస్తున్నారు అన్నట్టు కదా. ఆకాశంలో కనిపిస్తుంది కదా, ఇది ఇన్ఫినైట్ అంటే. అంతేనా కదా బిడ్డ, ఇట్లా చూస్తారు. అవునా? రైట్. అంటే ఇక్కడ ఆల్ఫా ఇంకా బీటా వాల్యూ ఇన్ఫినైట్ కేసులోనే 90 డిగ్రీస్ అవుతాయి అన్నట్టు. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఏంది నాన్న ఫార్ములా, ఇది స్మాల్ ఆర్ అంటే స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ అంటే క్యాపిటల్, అదే రాసుకోండి. సరేనా? రైట్ బిడ్డ. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా, సైన్ 90 ప్లస్ సైన్ 90. ఓకే, సైన్ 90 ఎంత, 1, 1 + 1 ఎంత, 2. సో 2g లాంబ్డా బై ఆర్ అయితే వచ్చింది ఎక్స్ యాక్సిస్లో కదా. వై యాక్సిస్లో ఏమొస్తుంది, ఓకే, g లాంబ్డా బై ఆర్ ఇన్ బ్రాకెట్ కాస్ 90 మైనస్ కాస్ 90 కదా, కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా కదా. రైట్ బెటర్. సో ఇది ఎట్లా ఏమైపోయింది, 0 అయిపోయింది. అవునా? అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఓన్లీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఇట్ సైడ్ పోతుంది అన్నట్టు. అంతేనా? ఓన్లీ ఎక్స్ యాక్సిస్ వైపే ఉంది అన్నట్టు. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ వై ఇట్ సైడ్ పోతుంది అన్నట్టు. ఓకే, రైట్. మెయిన్గా ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకుని ఏం అవసరం లేదు నాన్న. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఇన్ఫినైట్ రాడ్. అంటే సెమీ ఇన్ఫినైట్ రాడ్ అన్నట్టు. సెమీ ఇన్ఫినైట్ రాడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది. పైకి చూస్తున్నారు, ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది, 90. బీటా వాల్యూ ఎంత, 0 కదా. ఎందుకంటే సీదా చూస్తున్నారు కదా, సీదా చూస్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్, బీటా వాల్యూ 0, ఆల్ఫా వాల్యూ మాత్రం 90 కదా. ఎక్స్ యాక్సిస్లో ఏమొస్తుంది, g లాంబ్డా బై ఆర్ ఇన్ బ్రాకెట్ సైన్ 90 ప్లస్ సైన్ 0 కదా. ఆల్ఫా 90, బీటా 0. g లాంబ్డా బై ఆర్ సైన్ 90 ఎంత, 1, సైన్ 0 ఎంత, 0. సో ఫైనల్లీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్స్ యాక్సిస్లో ఇంత వచ్చింది. ఓకే, వై యాక్సిస్లో మరి g లాంబ్డా బై ఆర్ ఇన్ బ్రాకెట్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. అంతేనా? g లాంబ్డా బై ఆర్ కాస్ 90 ఎంత, 0. అంటే ఇది ఎంత, -1. సో మైనస్ g లాంబ్డా బై ఆర్ వచ్చింది కదా వై యాక్సిస్లో కదా. వై యాక్సిస్లో వచ్చిందా లేదా? రైట్ బట్ ఇప్పుడు నాకు చెప్పండి, వెక్టర్లో రాయండి. వెక్టర్లో రాయండి. ఎక్స్ యాక్సిస్లో ఉంది, వై యాక్సిస్లో ఉంది కదా. అంతేనా కదా? రైట్ బట్ ఎక్స్ యాక్సిస్లో ఉన్నది ఇంకా వై యాక్సిస్లో కూడా ఉన్నది కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం చేస్తుంది, దాన్ని లాగేసుకుంటుంది కదా, తన వైపు లాగేసుకుంటుంది. అంతేనా? రైట్ బిడ. సో ఎక్స్ యాక్సిస్లో ఏమొచ్చింది, g లాంబ్డా బై ఆర్. అవునా? ఇది క్యాపిటల్ ఆర్ తీసుకుంటా సరేనా, డిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ అన్ని దగ్గర క్యాపిటల్ రాసిన కాబట్టి క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నా. ఓకే, స్మాల్ ఆర్ అన్న రాసుకోవచ్చు, క్యాపిటల్ ఆర్ అన్న రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. క్వశ్చన్లు ఏదైతే ఇచ్చిండో ఆ ఆర్ పెట్టండి అంతే ఇంకా. ఓకే, రైట్ బిడ. సో వై యాక్సిస్లో
ఏమొచ్చింది y యాక్సిస్లో మైనస్ జీ లాంబ్డా బై ఆర్ జే క్యాప్ మైనస్లో వచ్చింది కదా. ఇది చూడండి నాన్న, ఇగో రాడు, ఇగో ఇది రాడు, ఈ పాయింట్ దగ్గర క్యాల్కులేట్ చేయాలి. ఏడైతే మాస్ ఉన్నదో ఆ పాయింట్ మాస్ అటు సైడే కదా మూవ్ కావాల్సింది, అంతేనా? దాని ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుందా ఏడన్నా? కాదు కదా. అదే అంటున్నా. ఓకే, సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, అంటే నెట్ టైమో ఇటు సైడ్ అన్నట్టు, రాడ్ సైడ్ అయితే మూవ్ అవుతుంది మొత్తానికి అయితే కదా. ఇవి రెండు సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయా లేవా? సేమ్ ఉన్నాయి. మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది చెప్పండి సార్? రెండు సేమ్ ఉన్నాయి, వీటి మధ్యలో యాంగిల్ 90 degrees కదా. జీ ల్యాండ్ ఐకి జేకి 90 degrees కదా ఉన్నానా ఉండేది, అబ్బా కదా. ఏమొస్తుంది? √2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది. ఎంత వస్తుంది? √2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది నాన్న. ఓకే, సెమీ ఇన్ఫినైట్ రాడ్ది ఏమొచ్చింది? √2 జీ లాంబ్డా బై ఆర్. టెంపరీగా అయితే ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మెయిన్ ఫార్ములా వచ్చేసి ఇదే నాన్న. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇవి రెండు మెయిన్ ఫార్ములాలు. ఇవైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఓకే, మెయిన్గా ఏం తెలియాలంటే సెమీ ఇన్ఫినైట్లో ఆల్ఫా ఏమవుతుంది, బీటా ఏమవుతుంది, ఇవి తెలిస్తే ఆటోమేటిక్ మీరు చేసుకోగలుగుతారు ఇవన్నీ. ఓకే, క్వశ్చన్, ఈ రాడ్ యొక్క మాస్ ఎమ్, దీని యొక్క లెంత్ ఎల్. అయితే దీన్ని నేను సర్క్యులర్ షేప్లో మార్చిన, అయితే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైంది? దీన్నే స్క్వేర్ షేప్లో మార్చిన ఇక్కడ. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైంది? ఈక్వలేటర్ ట్రయాంగిల్ మార్చిన, ఇక్కడ ఏమైంది? హెక్సాగోనల్లో మార్చిన, ఇక్కడ ఏమైంది? ఓకే, ఇది సెమీ ఇన్ఫినైట్ అన్నట్టు. ఓకే, ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమైంది? ఇది వచ్చేసి ఇది కూడా ఇన్ఫినైట్ అన్నట్టు. ఓకే, మొత్తం ఇన్ఫినైట్ రాడ్ తీసుకొని ఇట్లా పెట్టేసిన అన్నట్టు. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ సెంటర్లో ఏమైంది కనుక్కోవాలి. ఓకేనా? సో ఇట్లా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు నాన్న, క్రియేట్ అయితే అవుతాయి. సో చూడండి, ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ ఓ. ఇదైతే తెలుసు కదా నాన్న, తెలుసు కదా. దీని యొక్క మాస్ ఎమ్, దీని యొక్క లెంత్ ఎల్, గుండ్రంగా ఉన్నది. ఓకే, దీని ద్వారా ఇట్ సైడ్, దీని ద్వారా ఇట్ సైడ్ వస్తుంది, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయి. దీని ద్వారా 90 degrees కదా, గుర్తుపెట్టుకోండి అన్న, √2 జీ లాంబ్డా బై ఆర్ వస్తుంది అని కదా. దీనిది మళ్ళీ ఇట్ సైడ్ సార్, ఈక్వల్ బట్ ఆపోజిట్. ఏమొచ్చిందన్న? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద సర్క్యులర్ వైర్. ఓకే, ఎట్ ద సెంటర్ ఏమి 0 కదా, ఆల్రెడీ చేసినాం కదా, ఆర్క్ చేసినాం కదా నాన్న, అదే అంటున్నా. ఇది మళ్ళీ సిమెట్రిక్ నాన్న, చూసిండ్రా? ఓకే, ఒక వైర్ని నా వెంట్రుకని కొంచెం పెద్దగా ఉన్నది అనుకోండి. ఓకే, దాన్ని స్క్వేర్ షేప్లో మార్చినాను. ఓకే, అయితే ఇక్కడ నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది? 0. ఎందుకు? డైరెక్ట్ చెప్పచ్చు, సిమ్మెట్రిక్ కదా. ఇక దీని ద్వారా ఇటు పోతుంది కదా, అవును కరెక్టేనా కదా. యాంగిల్స్ అయితే సేమే ఉంటాయి కాబట్టి కదా. ఈ రాడ్ ద్వారా ఇటు పోతుంది, ఇది ఫస్ట్ రాడ్, ఇది సెకండ్, ఇది మూడోది, ఇది 4 ముక్కలు అయితే వేసిన. ఓకే, 4 రాడ్లు. ఈ రాడ్ ద్వారా ఇటు పోతుంది, 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 అన్నీ ఈక్వల్ బట్ ఆపోజిట్ కదా. ఏమైంది? 0. సిమ్మెట్రిక్ ఉంటే 0 రాసేసేయండి, టైం ఏం వేస్ట్ చేయకండి. ఫైండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ ఓ. ఇది కూడా సిమ్మెట్రికే కదా, ఇది కూడా సిమ్మెట్రికే. ఏమొస్తుంది? 0నే వస్తుంది కదా. ఈ 3 ముక్కలు చేసిన, 1 2 3 ముక్కలు చేసిన, ఈ ముక్క ద్వారా ఇటు సైడ్ పోతుంది, అంతేనా? ఈ ముక్క ద్వారా ఇటు సైడ్ పోతుంది. వీటి మధ్యలో యాంగిల్ ఎంత? 180 degrees. సేమే వస్తుంది కాబట్టి నెట్ ఎటు పోతుంది? ఇటు. ఈ ముక్క ద్వారా ఇటు పోతుంది కదా, ఈక్వల్ బట్ ఆపోజిట్, ఎగిరిపోయినాయి నెట్. ఈ నెట్ సిమ్మెట్రిక్ రూల్ కదా, 0నే. ఓకేనా? ప్రూఫ్ ఏం అవసరం లేదు, బట్టిగా టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మళ్ళీ సిమ్మెట్రిక్, హెక్సాగోనల్, అన్ని సైడ్లు సేమ్ ఉంటాయా? ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సో దీని ద్వారా ఇటు, దీని ద్వారా ఇటు, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయి. దీని ద్వారా ఇటు, దీని ద్వారా ఇటు కదా, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయి. సో ఇదేం చేస్తుంది? ఇటులో అవుతుంది. ఇదేం చేస్తుంది? ఇటులో అవుతుంది. ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయా? సో ఏమొచ్చిందన్నా? 0. అవునా? నెక్స్ట్ రైట్. సో ఇది చూడండి, ఇది ఎట్లున్నది? ఇన్ఫినైట్ అన్నట్టు. ఆ ఇన్ఫినైట్ వైర్ని ఇట్లా వేసేసిండ్రు. ఓకే, చలో. సో ఇది స్మాలర్ అంట, సరేనా? నాకు చెప్పండి, ఇది సెమీ ఇన్ఫినైటా? దీన్ని 3 ముక్కలు చేస్తున్నా. ఇదొక ముక్క, ఈ నుంచి ఈడికొక ముక్క, ఈ నుంచి ఈడికొక ముక్క. ఓకే, ఇది సెమీ ఇన్ఫినైటేనా? సెమీ ఇన్ఫినైటే.
సెమీ ఇన్ఫైనైట్ది ఇప్పుడైతే సాల్వ్ చేసినాము. టెంపరీగా గుర్తుపెట్టుకోండి అన్న, ఏంటది? √2g(r) వచ్చింది కదా. సో దీన్ని ఏమొస్తుంది అంటే మొత్తానికైతే ఇట్ సైడే కదా, ఎంత? √2g(r). ఓకే, దీన్ని ఏమొస్తుంది అంటే వై రేడియస్ ఎట్ సైడ్ అయితే ఉన్నదో అటు సైడే కదా లాగేసుకుంటుంది, అంతేనా? √2g(r) అవునా? ఈ వీటి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees కదా. అబ్బా 90 degrees కదా నాన్న, అవునా? నెట్ ఏమొస్తుంది? ఓకే, రెండు సేమ్, వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటే √2e అంటాం కదా, √2e అంటాం. సో ఫైనల్ ఏమొచ్చింది? 2g(r) వచ్చింది కదా. దీని ద్వారా ఎటు వచ్చింది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సీదా పోయింది కదా. ఇప్పుడు దీని ద్వారా ఏమొస్తుంది నాన్న చెప్పండి? సార్ ఇగో దీన్ని రెండు ముక్కలు చేద్దాం సార్. ఓకే, ఈ ముక్క ద్వారా ఆల్రెడీ చెప్పినా నేను 90 degrees గుర్తుపెట్టుకోండి అని. ఏమొచ్చింది? √2g(r). దీన్ని √2g(r) కదా. వీటి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees అవునా కదా? 90 degrees. ఓకే, సో 90 degrees ఉంటే ఏమొస్తుంది? √2e అవుతుంది కదా. √2 ఇంటూ ఈ అంటే ఏంది? √2 ఇంటూ g(r). సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న? 2g(r) కదా. ఏమొచ్చింది? దీని ద్వారా పైన 2g(r). ఈ రెండు వైర్ల ద్వారా కింద ఎంత వచ్చింది? 2g(r). ఏమొచ్చింది? మళ్ళీ సిమెట్రిక్ అంటే సేమే కదా, ఈక్వల్ బట్ ఆపోజిట్. ఏమైందన్న? ఏమైంది? నెట్ ఏమైంది? 0 అయిపోయింది, అంతేనా? ఏం లేదన్న, ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్ అయితే చూడండి. ఓకే, నేను ఏవైతే చెప్పినో, ఓకే, ఏది రెండు సేమ్ ఫోర్స్లు ఉండి వాటి మధ్యలో యాంగిల్ 30 degrees 60 degrees 90 degrees 120 180 ఉంటే అది పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్న లాస్ట్ క్లాస్లో, అవునా? అవి గుర్తుపెట్టుకుంటే ఇవి న్యూమరికల్ నాతో పాటు ఫటాఫట్ ఇట్లా సాల్వ్ అవుతాయి. లే సార్ ప్రతి ఒక్క స్టెప్ వేస్తాను సార్ అంటే పీకల మీదకి వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది క్వశ్చన్ మీరు హోంవర్క్ చేస్తారా? ఈ డిస్టెన్స్ r ఇచ్చిండు, ఈ డిస్టెన్స్ r అయితే ఇచ్చిండు, ఈ యాంగిల్ టీటా ఈ యాంగిల్ టీటా అయితే ఇచ్చిండు, ఇది కూడా r ఇచ్చిండు నాన్న. ఓకే, ఇవి 3 రాడ్లు ఉన్నాయి, 1 2 3. ఓకే, ఈ 3 రాడ్ ద్వారా నెట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇట్ సైడ్ ఏమొస్తుందో చెప్పగలుగుతారా? తొందరనే అయిపోతుంది కదా సార్, ఒక్క 10 సెకండ్లో అయిపోతుంది సార్, దీనికి మళ్ళీ ఇంకా ఎందుకు హోంవర్క్ అంటారా? చూడండి, దీని ద్వారా ఇట్ సైడ్ వస్తుంది, దీని ద్వారా ఇట్ సైడ్ వస్తుంది, ఈక్వల్ బట్ ఆపోజిట్ ఎగిరిపోయినాయి, పని ఏం లేదు కదా. ఇదొక్కటే సార్, ఇక అదొకటి చేసుకుంటే అయిపోయి సార్, చేసేసేయండి సార్, ఇక మీరే చేయాలన్నా నేనే ఇక. సరే రైట్ బడా. సో ఫైనల్లీ ఇదేంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇది మన రాడ్, ఫైనైట్ రాడే కదా. ఫైనైట్ రాడ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? టీటా ఇచ్చింది కదా. ఇది టీటా అంటే ఇదేమవుతుంది? 90 - θ. ఇదేమవుతుంది? 90 - θ కదా. చూసుకోండి, ఇది టీటా అయితే ఇది 90 - θనేనా? ఈ డిస్టెన్స్ ఏమి ఇచ్చిండు? r ఇచ్చిండు. ఈ డిస్టెన్స్ ఏమి ఇచ్చిండు? r. ఓకే సరే, ఇప్పుడు ఏమొస్తుంది నాన్న? ఓకే, ఎక్స్ యాక్సిస్లో, ఓకే ఎక్స్ యాక్సిస్లో ఏంది? g(r) ఇన్ బ్రాకెట్ sin α ప్లస్ sin β, sin α ప్లస్ sin β, అంతేనా కదా? కరెక్టేనా? ఆల్ఫా బీటాలే కదా. ఇగో ఈడ నిలబడి కార్నర్ చూడాలి, ఈడ నిలబడి ఈ కార్నర్ చూడాలి, ఆల్ఫా బీటాలు అయితే సేమ్ ఏ ఉన్నాయి కదా. సో g(r) 2 sin 90 - θ, sin 90 - θ cos θ. సో 2g(r) cos θ is a final answer. ఓకే, ఎక్స్ యాక్సిస్లో. వై యాక్సిస్లో ఏంది? ఎట్లన్నా సున్నానే సార్, g(r) కదా, అవునా? g(r) కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా, ఆల్ఫా బీటాలు సేమ్ ఉన్నాయి కాబట్టి సున్నానే అయిపోయింది కదా. మిగిలింది ఏంది? ఇదే ఇక, అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు. ఓకే, ఇది మ్యాగ్నిట్యూడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సర్ ఏమొచ్చింది? ఇది మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు, 2g(r) cos θ, మొత్తం కంప్లీట్గా మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్లో మనకు వచ్చింది కదా, అంతేనా కదా. ఇంతకుముందు రాసిన దాంట్లో కూడా మ్యాగ్నిట్యూడే. మళ్ళీ ఒక్క నిమిషము యారో మార్కులు పెట్టినా, ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్లో ఆరో మార్కులు ఉన్నాయి కదా, ఇది తీసేసేయండి ఇక ఆరో మార్కులు. ఓకే, ఇట్లా పెడతా, ఒక్క నిమిషం, ఇప్పుడు కరెక్ట్ ఉన్నది కదా.
ఓకే, ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో, ఎక్స్ యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్ జీ లాంబ్డా బై ఆర్, వై యాక్సిస్లో జీ లాంబ్డా బై ఆర్. ఆ డయాగ్రామ్ని చూసి వేసిన అన్నట్టు నేను మైనస్ ఐ క్యాప్లు వై క్యాప్లు అన్నట్టు. ఓకే, ఇదైతే మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు. ఇగో ఈడ -1 వచ్చింది కదా, ఎట్లా +1 లాగానే తీసుకుంటా కదా. మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏంది జీ లాంబ్డా బై ఆర్ కదా, మ్యాగ్నిట్యూడ్ చేస్తే కదా, అదే అంటున్నా. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే కనుక ఇగో వై యాక్సిస్ ఏమో ఇటు, సారీ ఎక్స్ యాక్సిస్ ఏమో ఇటు, అంటే మైనస్ ఐ క్యాప్ కదా. ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది, ఓకే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఏమో కదా, జీ లాంబ్డా బై ఆర్ అంటే ఐ క్యాప్ ఇట్ సైడ్ కదా ఎక్స్ యాక్సిస్లో. ఓకే, వై యాక్సిస్లో ఏంది జీ లాంబ్డా బై ఆర్, వై యాక్సిస్లో కూడా జీ లాంబ్డా బై ఆర్. ఓకే, అంటే నెట్ అనేది ఇట్ సైడ్ పోవాలి కాబట్టి వై యాక్సిస్ అనేది జే క్యాప్ ప్లస్ జే క్యాప్. ఓకే, ఇక్కడ మైనస్ రాసిందా, సారీ ప్లస్ రాయాల్సింది కదా. ఇటొకటి అటక్కుంటుంటే మధ్యలో నుంచిలే కదా పోవాల్సింది. అవునా, ఇక్కడ మైనస్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉంటే అది ఎడిపోతుంది, ఇటు మైనస్ ఇటు పోతుంది, తప్పది కదా. ఈ నెట్ అనేది ఇట్ సైడ్ ఉన్నది అన్నట్టు కదా. ఇది నెట్, ఇది పర్ఫెక్ట్ అన్నట్టు, ఇది పర్ఫెక్ట్. ఎక్స్ యాక్సిస్లో మ్యాగ్నిట్యూడ్లు, వై యాక్సిస్లో ఇది మ్యాగ్నిట్యూడ్లు. ఓకే రైట్. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయితే ఉన్నది, ఈడ ఎక్స్ మ్యాగ్నిట్యూడే, ఇది మ్యాగ్నిట్యూడ్లే. ఓకే, ఆడ నేను యారో మార్క్ వేసినా కానీ ఏం లేదనగా యారో మార్క్ ఏమున్నది, యారో మార్క్ పెడితే డైరెక్షన్ ఉంటుంది అన్నట్టు అంతే. యారో మార్క్ పెట్టలేరు అంటే అది మ్యాగ్నిట్యూడ్కి సంబంధించింది అన్నట్టు అంతే, ఇంకేం లేదు. మ్యాగ్నిట్యూడ్లో అన్ని పాజిటివ్లే ఉంటాయి కదా. చలో మ్యాగ్నిట్యూడ్ అయితే పెట్టేసిన ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో అయితే వచ్చేసింది. ఓకే, ఈ డయాగ్రామ్ని చూసి వెక్టార్లో రాసుకున్నాను, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే చేసేసినాను. ఓకే, ఇదైతే చేసినాము. రైట్ బేటా, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, డ్యూ టు సర్క్యులర్, అచ్చా ఇది మొత్తం రాసింది లేదు, డ్యూ టు సర్క్యులర్ కాయిల్, డ్యూ టు సర్క్యులర్ వైర్ ఆన్ ద యాక్సిస్, ఇది కంప్లీట్గా రాసింది లేదు, ఆన్ ద యాక్సిస్. ఓకే, ఇది సర్క్యులర్ వైర్, ఇది వచ్చేసి ఏంటి యాక్సిస్ అన్నట్టు. ఓకే, ఈ యాక్సిస్ పైన ఓకే ఒకటే రింగ్ ఉంది కదా నాన్న. ఏదైనా ఈ యూనివర్స్లో దేనికైతే మాస్ ఉన్నదో దానికి ఏమి ఉంటుంది చెప్పండి, రెండు ఉంటాయి సార్. ఏవేవి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ సార్ కదా, రెండు ఉంటాయా? ఉంటాయి సార్. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీని కదా ఇప్పటిదాకా కనుక్కున్నాము, అంటే ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ మొత్తం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీనేనా? అవును సార్. అయితే రింగ్ ఉన్నది అంటే గాజు మీదే. ఓకే, ఒక బ్యాంగిల్ తీసుకోండి, దానికి మాస్ ఉందా? ఉంది. యాక్సిస్ అంటే ఏంటి? ఇది. ఓకే, దీనికైతే మాస్ ఉంది కదా, దేనికైతే మాస్ ఉంటుందో దానికి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా. అంటే ఈ యాక్సిస్ పైన ఎంత ఉంది అంటే ఎక్కడ అంటే ఈ యాక్సిస్ పైన ఆర్ అనే డిస్టెన్స్ దగ్గర, దీనికి రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకోండి. ఓకే, దీని యొక్క మాస్ క్యాపిటల్ ఎం అనుకోండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఓకే, దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఏం వద్దు, ఇది. ఓకే, జిఎం into small r by capital R plus small r square whole power 3/2. రిమెంబర్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనిలో ఎట్ సెంటర్లో ఏమవుతుంది నాన్న? గీడనా సార్, సెంటర్లో ఎట్లా సున్నానే కదా సార్, ఎన్నోసార్లు చేసినాం. అవునా, సున్నానే కదా. అవునా, అంటే ఇగో చూడండి, ఎట్ సెంటర్ స్మాల్ ఆర్ వాల్యూ 0 కదా. స్మాల్ ఆర్ ఏంది? 0 పెట్టేసి ఏమైంది? మొత్తం సున్నా అయిపోయింది కదా. ఓకే, అర్థమైందా? అట్లా ఈ స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఆర్. అంటే స్మాల్ ఆర్ అంటే ఏంది? అబ్బా ఫుల్ దూరం, ఒక 10 కిలోమీటర్ దూరంలో తీసుకున్నా. ఓకే, అప్పుడు క్యాపిటల్ ఆర్ని ఏం చేస్తాం? నెగ్లెక్ట్ చేస్తామా లేదా? జిఎం ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా. క్యాపిటల్ ఆర్ని 0 చేసేసిన, సాల్వ్ చేసి ఏమొచ్చింది? జిఎం బై ఆర్ స్క్వేర్. సార్ ఇదైతే పాయింట్ మాస్ లెక్క కనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ రైట్. ఒక బ్యాంగిల్ని దగ్గర నుంచి చూస్తే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మాస్, అదే బ్యాంగిల్ని మనము 1 కిలోమీటర్ దూరం నుంచి చూస్తే పాయింట్ మాస్ లెక్క కనిపిస్తుంది. హెన్స్ ప్రూఫ్డ్ కదా. రైట్ బేటా. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద యాక్సిస్ వేర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈస్ మ్యాక్సిమం. ఓకే, సో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది యాక్సిస్ పైన. సార్ ఎంత దూరంలో ఉంటుంది సార్ అని అంటే ఇంత దూరంలో. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ r/2 అనే డిస్టెన్స్ దూరంలో P అనే పాయింట్ ఎంత దూరంలో ఉండాలి? సెంటర్ నుంచి వెళ్ళి r/2
√2 దూరంలో ఉండాలన్నట్టు. అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ అంటే ఇంత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, బాక్స్లో పెట్టుకోండి. ఓకే రైట్. సో దానికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. నేను ఏమన్నా +r/√2 దగ్గర ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నా. ఓకే, ఉందా లేదా? ఇగో 2/3√3 gm/r² ఉంటుందన్న. ఉంది. దూరం పోతే తగ్గుతున్నది, ఈ నుంచి లీడికి పెరుగుతున్నది, మళ్ళీ అది దాటిందంటేనే తగ్గుతున్నది కదా. రైట్. సో గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఎ పాయింట్ యూనిట్ మాస్ ఈజ్ రిలీజ్డ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ఎ రింగ్ దెన్ క్యాల్కులేట్ ద వెలాసిటీ అని అంటాడు. ఓకే రైట్ బడా. సో ఒక పాయింట్ మాస్ని రింగ్ యాక్సిస్ ద్వారా వదిలిపెట్టేస్తున్నాను. ఓకే, అప్పుడు ఎక్కడో ఒక దగ్గర క్యాల్కులేట్ ద వెలాసిటీ అని చెప్పేసి అంటాడు. సో దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ తెలుసు కదా. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఓకే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ. ఓకే సార్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయిపోయారు కానీ ఎట్లా చేయాలో చెప్పలేదు సార్. ముందు వస్తుంది కదా, అది వచ్చినప్పుడు అక్కడ ఫార్ములా మీకు తెలుస్తుంది, దాని న్యూమరికల్ ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఓకే, అక్కడ ఏదైతే మీరు యూజ్ చేస్తారో అప్పుడు ఈ న్యూమరికల్ ఈజీ అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ టాపిక్ అయితే ఈజీ అవుతుంది. కెనెటిక్ ఎనర్జీ 12mv² రాసుకుంటారు, పెద్ద ప్రాబ్లం లేదు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇంకా మనకు రాలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్ కూడా ఇంకో 2 క్లాసుల తర్వాత వస్తుంది నాన్న. ఓకే, వస్తే నెక్స్ట్ క్లాస్లో కూడా రావచ్చు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్ బడా. ఇగో 2 రింగులు, ఈ రింగ్ ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఓకే అలాంగ్ ద యాక్సిస్ E2 అనుకుందాము. ఈ రింగ్ ద్వారా గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అలాంగ్ ద యాక్సిస్ ఎంత E1 అనుకుందాము. E1 ఉంది, E2 ఉంది, వాటి మధ్యలో యాంగిల్ ఉందా లేదా θ. అయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి సార్ అంటే తెలుసు. ఓకే, ఏంది ఇవి వెక్టర్స్ నానా. ఈ ఫిజిక్స్ మొత్తంలో వెక్టర్ కనిపిస్తే ఇట్లానే వేస్తాం అన్నట్టు. ఇదే ఫార్ములా ఇక. ఓకే, E1² ప్లస్ E2² ప్లస్ 2E1 E2 cos θ. ఓకే రైట్, ఇదేనా ఇక మొత్తం పారలోగ్రామ్ లా. వెక్టర్ తెలుసు కదా, మ్యాగ్నిట్యూడ్ అయితే డైరెక్ట్ ఇట్లా వెక్టర్లో వేసుకుంటా సార్ అంటే మీ ఇష్టం చేసుకోండి. ఓకే చలో. సో సేమ్ ఉంటే ఏమవుతుంది తెలుసు కదా ఈ ఫార్ములాలో, అవునా? సేమ్ ఉండే θ వాల్యూ 0 అయితే E1 ప్లస్ E2 30 degrees ఉంటాయి, అంటే సేమ్ ఉన్నాయి కాబట్టి 2E అంటాం కదా. సేమ్ ఉండి వాటి మధ్యలో యాంగిల్ 30 degrees అయితే ఇది 45కి ఇది 60కి ఇది అయితే చూసుకుంటారు కాబట్టి ఇది మీకు తెలుసు కాబట్టి ముందరికైతే వెళ్ళిపోతున్నాను. ఓకే ఫార్ములాలో, అవునా కదా. అందుకోసం భయంకరంగా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నా నేను ఈ ఫార్ములాలో. సో ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ అన్న. డైరెక్ట్ క్వశ్చను ఫార్ములా బేస్ క్వశ్చన్ అని రావచ్చు, డైరెక్ట్ గ్రాఫ్ బేస్ క్వశ్చన్ అన్న రావచ్చు. డైరెక్ట్ క్వశ్చను. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు హోలోస్పియర్. ఓకే, హోలోస్పియర్ అండ్ సాలిడ్ స్పియర్ రెండు కూడా ఉన్నాయి. ఓకే, ఇది హోలోస్పియర్, అది సాలిడ్ స్పియర్లో. హోలో అంటే బాల్, సాలిడ్ స్పియర్ అంటే లడ్డు అన్నట్టు, లోపల మొత్తం నిండు ఉంటుంది. ఓకే, ఇదేంది నాన్న అవుట్ సైడ్ అంటాం, ఇది ఏంది అవుట్ సైడ్. ఓకే, ఇదేంది సర్ఫేస్ పైన, దీని యొక్క రేడియస్ ఎంత R. ఓకే, ఇదేంది ఇన్సైడ్ అంటాం అన్నట్టు. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర కనుక్కుందాము, నెక్స్ట్ సర్ఫేస్ పైన కనుక్కుందాము, నెక్స్ట్ ఇక్కడ కనుక్కుందాం. ఓకే, అవుట్ సైడ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి? ఓకే, దీని యొక్క మాస్ M అనుకుందాం, దీని యొక్క రేడియస్ R అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడ ఓకే అంటే ఈ కేసులో ఏంది స్మాల్ r ఈజ్ గ్రేటర్ దెన్ R అనమాట. ఓకే, స్మాల్ r పెద్దది కదా. ఓకే, R కంటే ఈయన వచ్చేటికి స్మాల్ r అన్నట్టు అట్లా. ఓకే, జనరల్ ఫార్ములా ఏంటి? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీది gm/r² కదా, అదే ఫార్ములా. ఓకే, సేమ్ దీంట్లో కూడా సాలిడ్ స్పియర్లో లడ్డులో కూడా ఓకే స్మాల్ r గ్రేటర్ దెన్ R. ఓకే, ఇది స్మాల్ r అన్నట్టు. ఓకే, gm/r². రెండింటిలో సేమ్ తేడాలు అయితే ఏం లేవు, సింపుల్. సర్ఫేస్ పైన ఓకే, ఇప్పుడు సర్ఫేస్ పైన అంటే స్మాల్ r ఈక్వల్ టు ఏమవుతుంది? R అవుతుంది అన్నట్టు. స్మాల్ r ఏమైంది? R అయింది, అంతే. gm/R². ఇక్కడ కూడా సేమ్ gm/R². రెండు సేమ్ ఉన్నాయి, ఖతం. ఇన్సైడ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత? 0. ఎందుకు? లోపల మాస్ లేదు కదా. మాస్ ఉందేమన్నా? ఏం లేదు. మాస్ ఉంటే ఏదో ఒకటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వేస్తుండే అన్నట్టు. ఇక్కడ మాస్ లేదు, ఏం లేదు. ఏడుకెళ్ళి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఓకే, రింగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు సార్. ఎందుకు? దానికి మాస్ ఉంది. అక్కడ రింగే లేదు, ఖాళీ జాగాలో పోయి కనుక్కోండి అని అంటే ఏడుకెళ్ళి కనుక్కుంటారు? కనుక్కోలేరు కదా. మాస్ లేదు, ఏం లేదు. సెంటర్లో మాస్ ఉందా? లేదు సార్, 0నే. మరి లోపలికి పోతే 0నే సార్. లడ్డు లోపలికి పోతే
అప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే లోపల మాస్ ఉంది కదా, తక్కువ ఉన్నది అనుకోండి, ఎక్కడికి వెళ్ళి మాస్ అయితే ఉందా? ఉంది. ఓకే, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే gm ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఓకే, అంటే ఇక్కడ ఏంది, క్యాపిటల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ పెద్దది, స్మాల్ ఆర్ అనేది చిన్నది లోపల, అంటే ఇది స్మాల్ ఆర్ అన్నట్టు. ఈడ అర్థమైందా? ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. సెంటర్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది? సెంటర్లో మాస్ లేదు, ఏం లేదు సార్ కదా, 0 అన్నట్టు అట్లా. ఓకే, స్మాల్ ఆర్ వాల్యూ ఏంది ఎట్లన్నా కానీ, అంటే సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది అనుకోండి, స్మాల్ ఆర్ వాల్యూ ఏంది? 0నే కదా సెంటర్లో, అట్లా. ఓకే, దీనికి సంబంధించిన గ్రాఫ్లు ఎట్లా వస్తుంది అంటే చూడండి, సేమ్ అవే ఇడేసిన. ఓకే, చూడండి. ఓకే, ఇది హోలోస్పియర్, సెంటర్లో ఏంది? ఇగో సెంటర్లో ఏంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0. ఇన్సైడ్ ఏంది? లోపల మొత్తం 0నే. ఓకే, ఇదేంది? స్మాల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అన్నట్టు. అంటే ఈడ సర్ఫేస్ పైన గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటి? gm/r² కదా. దూరం పోతే gm/r². అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇట్లానే ఉంటాయా? అవునా కదా బేటా? ఇదైతే సింపులే ఉంది కదా. గ్రాఫ్లు వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. గ్రాఫ్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ నాన్న. ఇప్పుడు సాలిడ్ స్పియర్ తీసుకోండి, సాలిడ్. ఓకే, రైట్ బిడ్డ, ఇదేంది? సాలిడ్ స్పియర్ కదా. రైట్, ఇన్సైడ్ ఫస్ట్ సెంటర్లో వద్దాం. సెంటర్లో ఏంది? 0. ఇవి 0 తోటి స్టార్ట్ అయిందా? ఇన్సైడ్ ఏంది? En. ఓకే, చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్ కదా. స్మాల్ ఆర్ పెరుగుతున్నా కొద్దీ, అంటే డిస్టెన్స్ పెరుగుతున్నా కొద్దీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెరుగుకుంటూ పోతుందా? ఏదైనా ఉండని సాలిడ్కి సంబంధించింది. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సాలిడ్స్కి సంబంధించింది ఏదన్నా ఉండని, మీకు ఇన్సైడ్ అన్నాడు అనుకోండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ బాడీ అన్నా కానీ, సాలిడ్ సిలిండరో రాడో ఏదో ఇక. ఓకే, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, 99% గ్రాఫ్యే అడుగుతాడు అన్నాడు. గ్రాఫ్లో హోలో అంటే హోలో సిలిండర్ అన్నాడు, దానికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా వస్తుంది అన్నాడు, ఇట్లా వస్తుంది. ఎందుకు? హోలో అన్నాడు కాబట్టి లోపల ఖాళీ ఉన్నది కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0. లోపల మొత్తం ఖాళీ ఉన్నది కాబట్టి 0, సెంటర్లో కూడా 0నే. బయట ఎట్లన్నా కానీ ఇట్లానే వస్తాయి నాన్న. ఓకే, బయట ఇట్లానే వస్తుంది. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇట్లానే ఉంటాయా? అవునా? సాలిడ్లు ఉంటే స్ట్రేట్ లైన్లు, గుర్తుపెట్టుకోండి. భూమికి సంబంధించిన గ్రాఫేనా? అవునా, లాస్ట్ క్లాస్లో వచ్చింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అన్ననా. ఇదే మన భూమి అనుకోండి, సెంటర్లో 0. ఓకే, డెప్త్ లోపల పోతున్నా కొద్దీ, ఓకే, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతున్నది? తగ్గుకుంటా పోతున్నది అని చెప్పేసి అన్నానా. అవునా, ఆర్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది? సర్ఫేస్ పైన అన్నానా. లాస్ట్ క్లాస్లో చూపెట్టినా లేదా? రైట్ బెడా. సో మొత్తానికైతే ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు, పని అయిపోయినట్టే. ఓకే, పొటెన్షియల్ డ్యూ టు హోలోస్పియర్, షెల్ అండ్ సాలిడ్ స్పియర్. ఓకే, ఇది పొటెన్షియల్స్ అన్నట్టు. సరే, ఈ టాపిక్ అయితే డిస్కస్ చేయలేం కదా, జస్ట్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు ఇదే స్లైడ్ కాపీ పేస్ట్ చేస్తా అక్కడ. ఓకే, సేమ్. దీనికి జనరల్ ఫార్మ్ ఏంటంటే పొటెన్షియల్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ V అన్నట్టు, -gm/r. జనరల్ ఫార్మ్ ఏంటి? -gm/r. మైనస్ అంటే ఏంటి? అంటే మొత్తానికైతే అట్రాక్ట్ చేసుకుంటాయి అన్నట్టు ఇవన్నీ. ఓకే, అట్లా -gm/r. ఓకే, రైట్ బడా. సో అవుట్ సైడ్లో -gm/r, అంటే ఈ స్మాల్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఆర్ కదా. సర్ఫేస్ పైన -gm/R కదా. లోపల మాస్ లేదు కదా, ఇక్కడ 0 కావాలి కదా పొటెన్షియల్. ఇక్కడ 0 కాదు నాన్న. ఓకే, చూడండి, ఇక్కడ -gm/r ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు. సెంటర్లో కూడా కాన్స్టెంటే. సార్ ఇవన్నీ కాన్స్టెంటేనా? అవును. అర్థమైందా? ఈవెన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయినా పొటెన్షియల్ అనేది 0 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అవుట్ సైడ్ -gm/r, ఇదైతే మీకు తెలుసు కదా. సర్ఫేస్ పైన స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ అవుతుంది కదా సర్ఫేస్ పైన. గిది లోపల పోయినాం అనుకోండి, గిది కొంచెం దిమాగ్ ఖరాబ్ ఫార్ములా, ఇది ఎట్లా కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం దిమాగ్ ఖరాబ్ ఫార్ములానే. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం కాదు, చిన్ననే ఉన్నది, gm ఇంటూ స్మాల్ ఆర్ బై r క్యూబ్. కానీ ఇది దిమాగ్ ఖరాబ్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సెంటర్లో ఏమవుతుంది అని అంటే చూడండి, స్మాల్ ఆర్ వాల్యూ 0 పెట్టండి. ఇది గుర్తుంటే స్మాల్ ఆర్ వాల్యూ 0 పెట్టండి. ఏమొచ్చింది? 3/2 టైమ్స్ ఆఫ్ GM/R, అంటే 3/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సెంటర్లో. ఓకే, ఎందుకంటే ఇది సాలిడ్ స్పియర్ కదా. ఓకే, ఈ ఫార్ములాలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి జనరల్ ఫార్ములా ఏంది? ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇది జనరల్ ఫార్ములా ఏంటి? GM/R². అవునా అవునా, GM/R పెట్టేస్తే అయిపోయి. ఓకే, ఇక్కడేమో స్క్వేరు, ఇది వెక్టారు, ఇది స్కేలార్ అన్నట్టు కదా. ఇక్కడ ఒక మైనస్ పెట్టాలి, ఒక స్క్వేర్ తీసేసేయాలి, అంతే. ఓకే, రైట్ బడా. సో మీకు తెలుసు కాబట్టి, రిపీటర్ కాబట్టి ఇక మీకు మొత్తం ఐడియానే ఉంటుంది కదా. రైట్ బడా. సో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎట్లుంటుంది అంటే చూడండి, సెంటర్లో, ఇన్సైడ్లో, సర్ఫేస్లో మూడిటి ఫార్ములా సేమేనా అంటే ఏమొస్తుందంటే కాన్స్టెంట్ ఉంటుంది అన్నట్టు. -GM/R -GM/R. ఓకే, ఇట్లా అన్నట్టు. నెగిటివ్ ఉన్నది కాబట్టి గ్రాఫ్ అనేది కింద వచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్ బిడా. సో ఇది చూడండి, ఏమొచ్చింది? -GM/R కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్లు ఇట్లానే కదా ఉండేటి. బయట పోయినాం అనుకోండి ఎట్లానే కానీ గ్రాఫ్లు ఇట్లానే వస్తాయి కదా. ఇది కూడా నెగిటివ్లో ఉన్నది కాబట్టి గ్రాఫ్ అనేది నెగిటివ్ సైడ్లోనే వస్తుంది అన్నట్టు అట్లా. ఓకే, రైట్ బిడా. సో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఇట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి కొంచెం. సెంటర్లో ఎక్కువ అంటే ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది, ఎక్కువ పొటెన్షియల్ 3/2 టైమ్స్ ఆఫ్ GM/R, అంటే పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్. 3/2 టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ కదా. మళ్ళీ మెల్లగా ఏమవుతున్నది? ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ R² లెక్క వస్తుంది కదా. అవునా, కొంచెం ఇట్లా వస్తుంది నాన్న, ఇక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, గ్రాఫ్ అనేది ఇట్లా వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బయటదైతే ప్రాబ్లం లేదు, బయట దాంట్లో రెండిట్లో కూడా సేమే. ఓకే, బయటనేమో అవుట్ సైడ్ ద స్పియర్, రెండిట్లో సేమే. ఓకే, కానీ ఏంటంటే డిఫరెన్స్ ఇన్సైడ్లో అన్నట్టు. ఓకే, ఇదేమో కాన్స్టెంట్, ఈడనేమో కర్వ్, ఈడనేమో స్ట్రేట్ లైన్, ఈడనేమో కర్వ్, అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ టాపిక్ వస్తుంది కాబట్టి. ఓకే, ఎస్ బేడా. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, నేను చెప్పిన న్యూమరికల్ సాల్వ్ చేసుకోండి, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఓపెన్ చేయండి, కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి నాన్న. ఓకే, సో ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.